మహాకృపను బట్టి గతించిన పునరుద్ధరణ నుంచి పునరుద్ధరణ వరకు ప్రభు అందరినీ కూడా సజీవ రెక్కల్లో ఉంచి కాపుదల భద్రతలో ఈ వారమంతా నడిపించి సజీవంగా మరి అన్ని విషయాల్లో ఆయన కృపను చూపి ఈ దినం మరొకసారి ఆయన మందిరంలో కూర్చుని ఆరాధించుకునే కృప ఇచ్చిన ప్రభుని బట్టి ఒకసారి మహింపరుద్దాం. హల్లెలూయా. అందరూ కూడా ప్రార్థన చేసుకుని కొడుకును ప్రారంభించుకుందామండి. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో అందరికీ కూడా పునరుద్ధరణ వందనాలు శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారు కదా? బాగుండాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ప్రార్థన చేసుకుందామండి. ఇంకా రావాల్సిన బిడ్డలు సకాలంలో వచ్చేలాగా అందరి కొరకు కూడా ప్రార్థన చేద్దాం. అలాగే మరి ఈ యొక్క సమయంలో ప్రయాణం ఇండియా వెళ్తున్న రూతమ్మ గారి కొరకు ప్రార్థన చేయండి. ప్రయాణంలో ఉన్నారు. అలాగే సహోదరులు పాస్టర్ గారు విక్టర్ బాబు గారు కూడా ఈరోజు ప్రయాణం ఇండియా వెళ్తూ ఉన్నారు కనుక వెళ్తున్నటువంటి ఇద్దరు బిడ్డల కొరకు కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. క్షేమకరమైనటువంటి ప్రయాణంలో ప్రభు గృహం చేర్చి పర్యంతం వారి నామాన్ని దేవుడి నామాన్ని మహింపరిచేలాగా. అలాగే పెద్దరాజు గారు కూడా ఇండియా వెళ్ళారు. అలాగే రావు గారు కూడా ఇండియా వెళ్ళారు కదండి. ఇద్దరు కూడా ఇండియా వెళ్ళారు. మరలా వారు అక్కడ ఉన్న రోజులు కూడా క్షేమకరంగా మరి మంచి ఆరోగ్యంతో ప్రభు ఉంచి మరలా క్షేమకరంగా ఈ దేశం వచ్చి మరలా ఆయన సన్నిధిలో వచ్చి ప్రార్థించుకునే కృప వారికి అనుగ్రహించలేగా మరి వారు ఏ నిమిత్తం వెళ్ళారో అన్ని విషయాల్లో కూడా ప్రభు సహాయం చేయలేక ప్రార్థన చేద్దాం. రూతమ్మ గారు వాళ్ళ కుమారుడు వివాహం కొరకు ఇండియా వెళ్తూ ఉన్నారు. వివాహం చేసి మరలా ఒక నెలలో తిరిగి వచ్చేయాలని ఆలోచనలో ఉన్నారు కనుక ప్రార్థన చేసుకుందాం. ఇంకా అనేక మంది ప్రార్థన అవసరాలు ఉన్నాయి. అవన్నిటి కొరకు కూడా ఈరోజు ప్రత్యేకంగా మనందరం కూడా ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేసుకుందాం. అలాగే ముఖ్యంగా మరి లావణ్య కొరకు అందరూ కూడా ప్రార్థన చేయండి. గర్భఫలం యెహోవా ఇచ్చి బహుమానం అని వాక్యం సెలవిచ్చింది. కానీ చక్కని బహుమానాన్ని ఇచ్చారు కానీ ప్రభు చిత్తం కాలేదు. మరి ప్రభు సన్నిధికి వెళ్ళారు కనుక చిన్న పాప మరి ఆత్మశాంతి కొరకు అలాగే తల్లిదండ్రులు మరి ధైర్యంగా ఉండేలాగా వారి కొరకు ప్రార్థన చేయండి. అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. అలాగే సంజు మరి నా కుమార్తె మంచి స్వస్థత కొరకు కూడా ప్రార్థన చేయండి. అలాగే నా కుమారుడిని దేశం తీసుకురాని ఆలోచన కలిగి ఉన్నాను. మరి ఈరోజు మెడికల్ కొరకు అమౌంట్ పే చేయడం జరిగింది. ఏ రోజున మెడికల్ వస్తుందో తెలియదు. మెడికల్ అన్నింటిలో కూడా మరి చక్కగా వచ్చి మరి దేశం వచ్చి ప్రభు పనిలో వాడబడాలనేదే ముఖ్యంగా నా ఆలోచన. నాకేదో సంపాదించేయాలి, ఏదో వాడి ద్వారా నేను ఏదో లబ్ధి పొందాలని కాదు, కానీ దేవుని పనిలో బలపరచాలి, దేవుని పని చేసే విధంగా యవనస్తులని మరి అందరినీ కూడా ప్రోత్సహించాలనే ఆలోచనతో సెలవులు 4 నెలలు ఉన్నాయి కనుక ఈ 4 నెలలు కూడా మరి దేవుడి సన్నిధిలో గడపాలని ఆలోచనతో మరి తీసుకొస్తూ ఉన్నాం కనుక అందరూ కూడా ప్రార్థన చేయండి. దేవుని చిత్తం అయితే నా కుమార్తెను కూడా మరి మా అబ్బాయితో పాటు తీసుకురావాలని ఆలోచన కలిగి ఉన్నాను. సెలవుల దినాలు కనుక ప్రార్థన చేయండి. దేవుని చిత్తం అంతా కూడా ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు సర్వ సృష్టికి కారణభూతుడైన ప్రియ పరలోకపు తండ్రి, నీ శ్రేష్టమైన ఘనమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో ప్రభా, ఇంతవరకు నేను నీ సన్నిధికి చేరి వచ్చి అనేక ప్రార్థన అవసరాల కొరకు తెలియపరిచాం తండ్రి. మీరు ఆలకించారు, అందరిని బడి స్తోత్రాలు. ఇది ఈ సమయంలో ముఖ్యంగా ఇండియా ప్రయాణమై వెళ్తున్నటువంటి రూతమ్మ గారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. నేను ఇదిగో సేవకులు నేను విక్టర్ బాబు గారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. నేను ఇదిగో ఖత్తర్ దేశం వచ్చి ఇంతవరకు నీ కాపుదల భద్రత ఆరోగ్యాన్ని ఇచ్చి అనేక మందిరాల్లో వాడబడే కృపనిచ్చారు, అందరిని బడి స్తోత్రాలు. నేను ఇదిగో మళ్ళీ దినం నేను తిరిగి స్వదేశం వెళ్తూ ఉండగా నీ కాపుదల భద్రతను క్షేమకరంగా గృహం చేర్చి ఇండియాలో కూడా బలంగా నీ పనులు వాడుకోవడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నానికి స్తోత్రాలు ప్రభా. ఇదిగో రూతమ్మ గారు కూడా తండ్రి ప్రయాణమై నేను ఇండియా వెళ్తూ ఉన్నారు. కుమారుడు వివాహం చేసి రావాలని. నేను ఇదిగో వివాహం అన్ని విషయాల్లో ఘనమైంది కనుక నేను చక్కని వాతావరణంలో వివాహం జరగడానికి మీరు సహాయం దయచేయండి. ఆ వివాహానికి కావలసినటువంటి వనరులన్నీ కూడా సమకూర్చుకోవడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఇదిగో ఎంతమంది అయితే వివాహాల కొరకు ఎదురు చూస్తూ ఉన్నారో నేను వారందరికీ కూడా నేను తగిన సమయం అందు వివాహాలు అవడానికి సహాయం దయచేయండి. ఇదిగో తండ్రి నాయన వసంతమ్మ గారు ఇచ్చినటువంటి ప్రార్థన అవసరతను బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. శ్రీలక్ష్మి వివాహం కొరకు ప్రార్థన అవసరతను కోరారు. అలాగే సుబ్బలక్ష్మి గారు కుమార్తె కొరకు కూడా వివాహం కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఇదిగో వివాహాల కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డల కొరకు ప్రార్థిస్తూ ఉండగా మీరు సహాయం దయచేయండి. ఇదిగో తండ్రి నాయన చక్కని తండ్రి ప్రభా, నేను ఆ వాతావరణంలో వివాహాలు జరగడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నానికి స్తోత్రాలు. ఇదిగో తండ్రి ప్రభా, నేను ఇదిగో మార్తమ్మ గారి కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇదిగో కళ్ళులో సమస్యతో బాధపడుతూ ఉన్నారు, ఆపరేషన్ చేయాలని తెలియపరిచారు తండ్రి. ఇదిగో డాక్టర్ల కంటే పరమ వైద్యుడు నీవు. నేను ఇదిగో తండ్రి ఆపరేషన్ లేకుండా నేను ఆ యొక్క కంట్లో ఉన్నటువంటి ఆ బలహీనత అంతా కూడా తీసివేయమని ప్రార్థిస్తున్నాను. గుడ్డు వారికి చూపునిచ్చినటువంటి దేవునికి స్తోత్రాలు ప్రభా. సహాయం దయచేయండి. ఇదిగో నీ సన్నిధికి రావాలి, కానీ ఈరోజు హాస్పిటల్కి వెళ్ళిన కారణాన్ని బట్టి రాలేకపోయారు. నేను ఇదిగో తండ్రి అన్ని విషయాల్లో మీరు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను.
ఇదిగో చెర్రీ బాబు కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. చిన్న బాబు తండ్రి ప్రభా, ఇదిగో నేను అనేక దినాల నుంచి హాస్పిటల్లో ఉన్నారు. రేపటి దినాన్ని హార్ట్కి ఆపరేషన్ చేస్తూ ఉన్నారు ప్రభా. నేను మీరు సహాయం దయచేయండి తండ్రి. ఇదిగో డాక్టర్లకు మంచి జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాను. నీకు స్తోత్రాలు ప్రభా. మంచి ఆలోచన దయచేయండి తండ్రి. ఆపరేషన్ అంతా కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవ్వడానికి నేను ఇదిగో నేను చెర్రీ బాబుని జ్ఞాపకం చేసుకుని నేను క్షేమకరంగా నేను డిశ్చార్జ్ అవ్వడానికి మీరు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. నీకు స్తోత్రాలు ప్రభా. ఇదిగో తండ్రి నేను అనేక దినాల నుంచి ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. నన్ను కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. నీకు స్తోత్రాలు. ఈ సమయంలో తండ్రి మౌనంగా వాళ్ళ తండ్రి గారు కూడా ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి ప్రభా. ఇదిగో ఎంత బలహీనంగా ఉన్నారు, హాస్పిటల్లో ఉన్నారని తెలియపరిచినప్పటి నుంచి నేను విడవక ప్రార్థించాం. ఇది నన్ను బిడిచిన సాక్ష్యాన్ని బడి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నేను ఇదిగో తండ్రి నేను మంచి ఆరోగ్యాన్ని పొందుకుంటూ ఉన్నారు, ఆహారం తీసుకుంటూ ఉన్నారని తెలియపరిచారు. అందుని బడి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. ఇంకా మంచి స్వస్థతను పొందుకోవడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇదిగో నైనా సహోదరు మన స్వప్నిచ్చిన ప్రార్థన అవసరం బట్టి కూడా ప్రార్థిస్తూ ఉన్నాం. నైనా యాక్సిడెంట్ అయినటువంటి వారు అన్నయ్య గారిని జ్ఞాపకం చేసుకోండి, ఇంకా సంపూర్ణ స్వస్థతను పొందుకోవడానికి కృప దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇదిగో వారి పిల్లల కొరకు కూడా ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. మంచి భవిష్యత్తును వరకు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఆయనకి స్తోత్రాలు తండ్రి. ఇదిగో నీలవేణి గారు ఇచ్చిన ప్రార్థన అవసరం బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. నేను వారి పిల్లలకి మంచి భవిష్యత్తు దయచేయండి. వారికి ప్రార్థన అవసరం కోరారు, దాన్ని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. నేను ఆ సమస్యలన్నిటి నుంచి విడుదల అవడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు నాయన. ఇదిగో చింటిని బట్టి ప్రార్థిస్తున్నాం. బిడుకున్నటువంటి సమస్యల నుంచి విడుదల దయచేయండి. ఇదిగో నేను కుటుంబాన్ని దీవించండి. నేను జీవన బట్టి ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి ప్రభా. ఇదిగో తండ్రి వారి కంపెనీని దీవించండి. కంపెనీలు అనేక మంది వెళ్ళిపోతూ ఉన్నారు, పంపించేస్తూ ఉన్నారు ప్రభా. ఇదిగో తండ్రి నేను తమ్ముడు పక్షాన్ని మీరుండి లైసెన్స్ అన్ని విషయాల్లో సహాయం దయచేయండి. నేను ఇదిగో నీ పనిలో వాడబడుతూ ఉండగా నీ కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఇదిగో ప్రత్యేకంగా యవనస్తుల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. యవనస్తులందరూ కూడా నేను మీరు నిజమైన దేవుడు, నమ్మకమైన దేవుడు అని తెలుసుకుని మారు మనసు పొందుకోవడానికి నీ పనిలో బలంగా వాడబట్టడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. నీకు స్తోత్రాలు ప్రభా. ఇంకా అనేక మంది యవనస్తుల్ని నీ సన్నిధికి నడిపించండి. ఆ స్తోత్రాలు తండ్రి. ఇదిగో స్త్రీల సమూహాన్ని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం, సహాయం దయచేయండి. నేను వారు రోధించి ప్రార్థించే స్త్రీలు సమూహంగా తయారవడానికి సహాయం దయచేయండి ప్రభా. నీకు స్తోత్రాలు. ఇదిగో తండ్రి మాకు ఇచ్చిన పెద్దలను బట్టి, చిన్నలను బట్టి, కమిటీని బట్టి కూడా ప్రార్థిస్తూ ఉన్నాం. నేను మేమందరము కూడా చక్కని ఐక్యతలో తండ్రి ముందు కొనసాగడానికి సహాయం దయచేయమని, ఇంకా మందిరాన్ని ఏ విధంగా అభివృద్ధిలోకి నడిపించుకోవాలో, ఏ విధంగా మందిరానికి అనేక మంది నన్ను ఈ పిల్లల్ని తీసుకురావాలో ఈ యొక్క చక్కని ఆలోచనలు మాకు దయచేసి నీ మందిరాన్ని నైనా మేము మునుపుటికలే ఇంకా అభివృద్ధిలో నడిపించడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు ప్రభా. ఇదిగో తల వంచిన ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి, కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఈ సమయంలో పెద్దరాజు గారి కొరకు, రావు గారి కొరకు కూడా ప్రార్థిస్తూ ఉన్నాం. వారు కూడా ఇండియా దేశం వెళ్ళి అన్నారు తండ్రి. ఎందు నిమిత్తం వెళ్ళారో తెలియదు కానీ నేను ఆ సమస్తం తెలిసిన దేవుడు. వారు ఇండియా దేశంలో ఉన్న దినాలు ప్రభా మంచి ఆరోగ్యాన్ని, బలాన్ని, శక్తిని అనుగ్రహించండి. మళ్ళీ క్షేమకరంగా ఈ దేశం రావడానికి నీ సన్నిధిలో ప్రార్థించుకోవడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇదిగో తండ్రి ప్రభా సునీల్ని క్షేమకరంగా నడిపించారని బట్టి స్తోత్రాలు. ఇదిగో నైట్ డ్యూటీని బట్టి నీ సన్నిధికి రాలేకపోయాడు. నన్ను చిత్తమైతే శుక్రవారం దినాన్ని నీ సన్నిధికి రావడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. నీకు స్తోత్రాలు ప్రభా. ఇదిగో తండ్రి ఎవరు ఏ అవసరంతో వచ్చారో, అక్కడితో వచ్చారో సమస్తం తెలుసు, సహాయం దయచేయండి. ఇదిగో లావణ్య కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. ఇచ్చినటువంటి కుమార్తెను నేను చిత్తం కాదేమో ప్రభా, నన్ను మీరు పిలుచుకున్నారు ప్రభా. నేను ఇదిగో తండ్రి ఎంతో బాధలో ఉన్న కుటుంబం తండ్రి, నన్ను మీదే ఓదార్పు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇదిగో యవనస్తులు ప్రభా తండ్రి, నేను ఇద్దరిని జ్ఞాపకం చేసుకోండి. భార్యాభర్తల్ని ఎంతో రోధిస్తూ ఉన్నారు ప్రభా. వారికి ధైర్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాను. నీకు స్తోత్రాలు ప్రభా. ఇదిగో తండ్రి ప్రభా నా కుమార్తె సంజనను కూడా జ్ఞాపకం చేసుకోండి. ఇంకా మంచి స్వస్థత పొందుకోవడానికి సహాయం దయచేయండి. ఇదిగో కాలేజ్ విషయంలో కూడా మీరు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. నీకు స్తోత్రాలు. ఇదిగో నా కుమారుడు సందీప్ని జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో 4 నెలలు సెలవులు ఉన్నాయి ప్రభా. ఈ 4 నెలలు తండ్రి వ్యర్థంగా సమయాన్ని పోనివ్వకుండా ఇక్కడికి తీసుకురావాలని, నీ పనులు నేను బలపరచాలని ఆశపడుతుండగా మీరు సహాయం దయచేయండి. ఇదిగో నేను ఈ దినం నైనా ప్రభా, నైనా మెడికల్ కొరకు నేను ఇదిగో అప్లై చేశాం ప్రభా. నైనా డేట్ ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ ఆ డేట్లో వెళ్ళి మెడికల్ చేయించుకోవడానికి, మెడికల్ అంతా కూడా సక్సెస్ఫుల్గా నైనా రావడానికి మీరు సహాయం దయచేయండి. ఈ దేశం వచ్చి నీ పనులు వాడబట్టడానికి కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు ప్రభా. ఇదిగో తండ్రి మరొకసారి నేను సతీష్ గారు వారి కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాను. వారి కుమార్ తండ్రి ప్రభా బీటెక్లో నైనా ఇదిగో ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారు ప్రభా. అందుని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇంకా మంచి భవిష్యత్తు నా కుమార్తెకు దయచేయండి. నీ పనిలో బలంగా వాడబడిచి ఉండగా మీ కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు ప్రభా. ఇదిగో తండ్రి మరొకసారి ఈ యొక్క కొడుకుని మీ హస్తాలకు అప్పగిస్తూ ఉన్నాం. ఈ సమయంలో పాటల ద్వారా నీ నామను మహింపరుస్తూ ఉండగా నేను ఇదిగో అందరిని బలపరచండి. నేను చక్కగా పాటల ద్వారా నీ నామను మహింపరిచే కృప దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఇదిగో కీర్తన చదువుచిన బిడ్డలు మీరు ఉండండి. నేను ఇదిగో ఈరోజు ప్రత్యేకంగా అనేక ప్రార్థన అవసరాలు
రాష్ట్రాల కొరకు ప్రార్థిస్తూ ఉండగా నేను ప్రతి ఒక్కరూ ప్రార్థించడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇండియా దేశాన్ని, ఖతర్ దేశాన్ని కూడా దీవించండి, ఆశీర్వదించండి. ఇదిగో 4వ తారీఖుని నేను ఎలక్షన్లు జరిగి ఉన్నాయి, రిజల్ట్స్ వస్తూ ఉండగా తండ్రి నేను మంచి పరిపాలన కలిగినటువంటి నాయకుడు రావడానికి మీరు సహాయం దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. నీకు స్తోత్రాలు. ఇదిగో తండ్రి ప్రభా, మరలా మేము నేను ఇదిగో ముగింపు మాటలు దీవెన ఆశీర్వాదాలతో నేను మరలా మా గృహాలు చేరడానికి మీరు సహాయం దయచేయండి. మరొకసారి కొడుకుని మెస్సాలకు అప్పగిస్తూ యేసుక్రీస్తు ప్రభుల వారి దివ్యమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. ఈ యొక్క సమయంలో పాటలు పాడు కొద్ది నిమిషంలో ప్రభునామాన్ని మహింపర్దాం. ఎవరైనా ఆసక్తి కలిగిన వాళ్ళు వచ్చి ఒక్కొక్క పాట పాడండి. అమ్మా అని నిన్ను పిలువనా యేసయ్యా, నాన్న అని నిన్ను తలువనా. అమ్మా అని నిన్ను పిలువనా యేసయ్యా, నాన్న అని నిన్ను తలువనా. యేసయ్యా, నాన్న అని నిన్ను తలువనా. అమ్మా అని నిన్ను పిలువనా యేసయ్యా, నాన్న అని నిన్ను తలువనా. కన్నీరే నాకు మిగిలెను యేసయ్యా, ఓదార్చేవారు ఎవరు లేరయ్యా. కన్నీరే నాకు మిగిలెను యేసయ్యా, ఓదార్చేవారు ఎవరు లేరయ్యా. అని నిన్ను పిలువనా యేసయ్యా, నాన్న అని నిన్ను తలువనా. అమ్మా అని నిన్ను పిలువనా యేసయ్యా, నాన్న అని నిన్ను తలువనా. ఎవరు లేని ఒంటరిని నేనయ్యా, ఎవరు లేని అనాథను నేనయ్యా. ఎవరు లేని ఒంటరిని నేనయ్యా, ఎవరు లేని అనాథను నేనయ్యా.
యేసయ్యా నాన్న అని నిన్ను తలువనా, అమ్మా అని నిన్ను పిలువనా, యేసయ్యా నాన్న అని నిన్ను తలువనా. నేనున్నాను భయమేలను అని నాకు భయమిచ్చిన నా యేసు రాజా, నేనున్నాను భయమేలను అని నాకు భయమిచ్చిన నా యేసు రాజా. యేసయ్యా నాన్న అని నిన్ను తలువనా, అమ్మా అని నిన్ను పిలువనా, యేసయ్యా నాన్న అని నిన్ను తలువనా. యేసయ్యా నాన్న అని నిన్ను తలువనా, అమ్మా అని నిన్ను పిలువనా, యేసయ్యా నాన్న అని నిన్ను తలువనా. హల్లెలూయా. తుడిపిన దేవుని పాదాలు అనే పాట పాడుకుందామండి. కన్నుల జారిన కన్నీళ్ళు తుడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. కన్నుల జారిన కన్నీళ్ళు తుడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. ఉందిలే దీవెనా ఎందుకా వేదన, పొందిన యాతన దేవుడే మరచునా. ఉందిలే దీవెనా ఎందుకా వేదన, పొందిన యాతన దేవుడే మరచునా. కన్నుల జారిన కన్నీళ్ళు తుడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. పలుకాకి లోకం నిందించిన ఏకాకి వై నీవు రోధించిన, అవమాన పర్వాలు ముగిసేనులే, ఆనంద గీతాలు పాడేవులే. నవ్వినోళ్ళంత నీ ముందు తల వంచెను ఇక ముందు, నవ్వినోళ్ళంత నీ ముందు తల వంచెను ఇక ముందు. ఉందిలే దీవెనా ఎందుకా వేదన, పొందిన యాతన దేవుడే మరచునా.
ఉందిలే దీవెనా, ఎందుకా వేదన, పొందిన యాతన దేవుడే మరచునా. కన్నుల జారిన కన్నీళ్ళు తుడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. అనుకోని శ్రమలెన్నో ఎదురొచ్చినా, ఆత్మీయులే ప్రేమ నిందించిన, అసమానమైన నా దేవుని బలమైన బాహువు నిన్ను వీడునా. యేసు నిలిచాడు నీ ముందు, నీకు చేసెను కనువిందు. యేసు నిలిచారు నీ ముందు, నీకు చేశారు కనువిందు. ఉందిలే దీవెనా, ఎందుకా వేదన, పొందిన యాతన దేవుడే మరచునా. ఉందిలే దీవెనా, ఎందుకా వేదన, పొందిన యాతన దేవుడే మరచునా. కన్నుల జారిన కన్నీళ్ళు తుడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. కన్నుల జారిన కన్నీళ్ళు తుడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. ఉందిలే దీవెనా, ఎందుకా వేదన, పొందిన యాతన దేవుడే మరచునా. ఉందిలే దీవెనా, ఎందుకా వేదన, పొందిన యాతన దేవుడే మరచునా. కన్నుల జారిన కన్నీళ్ళు తుడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. హల్లెలూయా. కొద్ది నిమిషాలు ప్రభుని ఆరాధన చేసుకుని నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవం నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవం నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా,
ఆకాశ గగనాలను నీ జనతో కొలిసితివి. ఆకాశ గగనాలను నీ జనతో కొలిసితివి. శూన్యములో ఈ భూమిని, శూన్యములో ఈ భూమిని వేలాడదీసిన నా యేసయ్యా, వేలాడదీసిన నా యేసయ్యా, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవం నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటిదా. నజరేయుడా నా యేసయ్యా, ఆగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి. ఆగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి. జలములలో బడి నే వెళ్ళినా, జలములలో బడి నే వెళ్ళినా, నన్నేమి చేయవు నా యేసయ్యా, నన్నేమి చేయవు నా యేసయ్యా, నీకే వందనం, 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 నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవం నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటేదా. నజరేయుడా నా యేసయ్యా, సింహాసనమాయనా
చూడాలని సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా, ఆశతో ఉన్నాను నా యేసయ్యా, నీకే వందనం, 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 నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తిని చాటెరా. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవం నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటెరా. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవం నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటెరా, గలమెత్తి నీ కీర్తినే చాటెరా. నజరేయుడా నా యేసయ్యా, నజరేయుడా నా యేసయ్యా, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవం నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటెరా, గలమెత్తి నీ కీర్తినే చాటెరా. అందరూ ప్రార్థన చేద్దాం. నజరేయుడా నా యేసయ్యా, నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆత్మపూర్లై అందరూ కూడా నోర్లు తెరిచి పాడదాం. అందరూ పాడండి, అందరూ ఆత్మపూర్లై నోర్లు తెరిచి అందరూ కూడా దేవుని నామాన్ని స్తుతిద్దాం, ఆయన నామాన్ని ఆరాధిద్దాం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవం నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, నజరేయుడా నా యేసయ్యా, నజరేయుడా నా యేసయ్యా, నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవం నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటెదా, గలమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. అందరూ చెప్దామా? నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాల
ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తి నే చాటిదా. నజరేయుడా నా యేసయ్యా. యేసయ్యా నీకు స్తోత్రం తండ్రి. ఎన్ని యుగాలకైనా మీరేం ఆరాధ్య దైవం తండ్రి. ఎన్ని యుగాలకైనా ప్రభా నీవేం ఆరాధ్య దైవం తండ్రి. ప్రభు నైనా నీ ప్రేమను బట్టి కృపను బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నామయ్యా. నేను ఇదిగా అగాధ జలములపై తండ్రి ప్రభు నైనా మీరు ఈ భూమిని నిర్మించారు, మీకు స్తోత్రాలు తండ్రి. సృష్టి నిర్మించారు, మీకు స్తోత్రాలు తండ్రి. నేను ఇదిగో తండ్రి జలముల్లో నడిచి వెళ్ళినప్పుడు మాకేమీ అవదయ్యా, మీరు తోడుగా ఉండే దేవుడు తండ్రి. యేసయ్యా ఇదిగో నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ మీరు గొప్ప దేవుడు తండ్రి ప్రభు. నేను నీ నామలో ప్రార్థించినప్పుడే గొప్ప కార్యాలు మేము చూస్తూ ఉన్నాం తండ్రి. నేను ఇదిగో మేము బ్రతికున్నామంటే కేవలం నీ కృప మాత్రమే. నేను మేము జీవిస్తూ ఉన్నామంటే కేవలం నీ కృప మాత్రమే ప్రభు. ఇదిగో ఒక అడుగు తీసి అడుగు ముందుకు వేస్తున్నామంటే నీ కృప మాత్రమే తండ్రి ప్రభు. ఇదిగో మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నామయ్యా. మీరు ఇచ్చిన ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం రాజా. ఇది ఆదివారం దినంలో తండ్రి మరొకసారి నేను నామమును స్తుతించడానికి ఆరాధించడానికి మీరు ఇచ్చిన గొప్ప దినమును బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో నీ పిల్లలు కొంతమంది తిరిగి వెళ్ళిపోయారని విన్నాం తండ్రి. ఎంతో బాధగా ఉంది. నేను నీ చిత్తమైతే వచ్చే వారి నుంచి వారు కూడా రావడానికి సహాయం దయచేయండి. ఇక్కడ ఎటువంటి ఇబ్బందులు సమస్యలు ఏవి కూడా లేకుండా అందరితో మీరు మాట్లాడమని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. నేను ఇదిగో ఇది మీ ప్రార్థనా స్థలం ప్రభా. నేను అనేకులు వచ్చి నిన్ను ప్రార్థించుకునే స్థలం తండ్రి ప్రభా. ఇక్కడ ఎటువంటి ఇబ్బందులు సమస్యలు లేకుండా ప్రతి అధికారితో మీరు మాట్లాడండి తండ్రి. స్వేచ్ఛగా వచ్చి ఆరాధించుకునే కృపద ఇచ్చేయండి. ఆయనకి స్తోత్రాలు. ఇదిగో రాగల దినాల్లో తండ్రి ఎటువంటి సమస్యలు ఉండకూడదని మరొకసారి ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. మీరే సహాయం దయచేయండి, కృపను అనుగ్రహించండి, గొప్ప కార్యాలు చేయండి ప్రభు. ఇది ఈ సమయంలో ప్రత్యేకించి ప్రార్థన చేస్తూ ఉండగా నేను చేస్తున్నటువంటి ప్రతి ప్రార్థనలో మీరు అనండి, ప్రతి విజ్ఞాపన మీరు ఆలకించండి, నేను ప్రతిఫలం దయచేయండి. ఎదుగు తండ్రి ఇంతవరకు మీరు తోడుగా ఉన్నందుకు స్తోత్రాలు. జరిగే కార్యక్రమంలో కూడా మీరు తోడుగా ఉండి దీవెనకరంగా నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఈ యొక్క సమయంలో అందరు లెగిసి నిలబడినట్లయితే అలాగే ఉన్నట్లయితే కీర్తన భాగం చదువుకుందామండి. 88వ కీర్తన భాగం మరి రాజ్ కుమార్ గారు చదువుతారు. కీర్తనల గ్రంథము 88వ అధ్యాయం చదువుకుందామండి. యెహోవా నాకు రక్షణకర్తవగు దేవా, రాత్రివేళ నేను నీ సన్నిధిని మొరపెట్టినాడు. నా ప్రార్థన నీ సన్నిధిని చేరునుగాక. నా మొర్రకు చెవియొగ్గుము. నేను ఆపదలతో నిండి ఉన్నాను. నా ప్రాణము పాతాళమునకు సమీపించి ఉన్నది. సమాధిలోనికి దిగువాని వలె నేనొకనిగా ఎంచబడి తిని, నేను త్రాణలేని వాని వలె అయితిని. సచ్చిన వారిలో విడువబడి వాడినైతిని. నేను సమాధిలో పడి ఉన్న హతులలో ఒకని వలె అయితిని. నీవిక స్మరింపవారి వారి వలె అయితిని. వారు నీ చేతిలో నుండి తొలగిపోయి ఉన్నారు కదా. అగాధమైన గుంటలోను, చీకటి గల చోట్లలోను, అగాధ జలములలోను నీవు నన్ను పరుండబెట్టి ఉన్నావు. నీ ఉగ్రత నా మీద బరువుగానున్నది. నీ తరంగములన్నీ నన్ను ముంచుచున్నవి. నా నెలవరులను నాకు దూరముగా నీవు ఇంచి ఉన్నావు. నీవు వారి దృష్టికి నన్ను హేయునిగా చేసి ఉన్నావు. వెలుపలికి రావగొల్లకుండా నేను బంధింపబడి ఉన్నాను. బాధ చేత నా కన్ను క్షీణించుచున్నది. యెహోవా, ప్రతిదినము నేను నీకు మొరపెట్టుచున్నాను. నీ వైపు
నా చేతులు చాపుచున్నాను. మృతులకు నీకు అద్భుతములు చూపెదవా? ప్రేతలు లేచి నిన్ను స్తుతించెదరా? సమాధిలో నీ కృపను ఎవరైనా వివరింతురా? నాశన కోపములలో నీ విశ్వాసతను ఎవరైనా చెప్పుకొందురా? అంధకారములో నీ అద్భుతములు తెలియనగున, పాతాళములో నీ నీతి తెలియనగున. యెహోవా, నేను నీతోనే మనవి చేయుచున్నాను. ఉదయమున నా ప్రార్థన నిన్ను ఎదుర్కొనును. యెహోవా, నీవు నన్ను ఇడుచుటయాలా? నీ ముఖము నాకు చాటు చేయుటయాలా? బాల్యము నుండి నేను బాధపడి చావునకు సిద్ధమైతిని. నీవు పెట్టు భయము చేత నేను కలవరపడుచున్నాను. నీ కోపాగ్ని నా మీదికి పొర్లి ఉన్నది. నీ మహాభయము నన్ను సంహరించి ఉన్నవి. నీళ్లు ఆవరించినట్లు అవి దినమంతా నన్ను ఆవరించుచున్నవి. అవి నన్ను చుట్టూరా చుట్టుకొని ఉన్నవి. నా ప్రియులను, నా స్నేహితులను నీవు నాకు దూరముగా ఉంచి ఉన్నావు. చీకటియే నాకు బంధువర్గమాయెను. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్. ఇంతవరకు కూడా చదవబడినట్టు కీర్తన భాగాన్ని బట్టి ప్రభుని మహింపరుస్తూ ఉన్నాను. ఎవరు రాశారండి కీర్తన? అది కోరహ కుమారులు రాశారు. కోరహ కుమారులు అనగానే ఒక ప్రత్యేకత ఉంది వారిలో. వారు ఏ విధంగా దేవుని స్తుతించారు అనే విషయాన్ని చక్కగా ఈ కీర్తన భాగంలో భద్రపరచడం జరిగింది. కోరహ కుమారులు రాసినటువంటి కీర్తన భాగాలన్నీ కూడా ప్రత్యేకమైనటువంటి ప్రార్థన విన్నపములుగానే కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే వారు ఆ విధంగానే ప్రార్థన చేస్తారండి. వాళ్ళు చేసినటువంటి గొప్ప ప్రార్థన అది. ఈ యొక్క కీర్తన భాగంలో కూడా మనం చూసినట్లయితే వారు కొన్నటువంటి సమస్యలని ప్రభువుకు తెలియపరుస్తూ ఉన్నారు. యెహోవా, నా రక్షణకర్తకు దేవా, రాత్రి వేళ నేను నీ సన్నిధికి మొర్రపెట్టు నాడు నా ప్రార్థన నీ సన్నిధికి చేరునుగాక. నా మొరకు చెవియొగ్గము. నేను ఆపదలో నిండి ఉన్నాను. నా ప్రాణము పాతాళమునకు సమీపించి ఉన్నది. దిగువనులో నేనొకనిగా ఎంచబడితిని. అయితేనే సరిపోతుందండి. ఈ యొక్క భాగంలో మనం చూసినట్లయితే వారు ప్రార్థన విన్నపాలని లేకపోతే ప్రార్థన విజ్ఞాపాలని ప్రభువుకి ఆయన సన్నిధిలో మొరపెడుతూ ఉన్న విధంగా మనకు కనిపిస్తుంది. యెహోవా, నా రక్షణకర్తకు దేవా, రాత్రి వేళ నేను నీ సన్నిధికి మొర్రపెట్టినాడు. నా ప్రార్థన నీ సన్నిధిని చేరునుగాక అని వారు ప్రార్థన చేస్తూ ఉన్నారండి కోరహ కుమారులు. కోరహ కుమారులు రాసినటువంటి కీర్తన భాగం అంతా కూడా ఒక అద్భుతమైన రీతిగా ఉంటుందండి. అవి వివరించడానికి చాలా సమయం పడుతూ ఉంది. వారు రాసినటువంటి కీర్తన భాగాలను మనం చూసినట్లయితే 42వ కీర్తన కూడా మనం చూసినట్లయితే కోరహ కుమారులు దుప్పు నీటి వగల కొరకు ఆశపడినట్లు, దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుతూ ఉందని అక్కడ కూడా వారు ప్రార్థనే చేస్తూ ఉన్నారండి. దుప్పు నీటి వగల కొరకు ఏ విధంగా ఆశపడుతూ ఉందో, దేవా నీ కొరకు మా ప్రాణం ఆ విధంగా ఆశపడుతూ ఉందా అని కింద మాటలు అంటూ ఉన్నారు కదా. చదవండి కింద మాట, రెండో మాట 42. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదనా, ఆయన సన్నిధి నేను ఎప్పుడు కనబడదనా అని సరిపోతుంది. వారు ఒక ప్రత్యేక రీతిలో ప్రార్థన చేస్తూ ఉన్నారు. అంత మాత్రమే కదా, ఆఖరికి వచ్చేసినప్పుడు 11వ వచనంలో నా ప్రాణమా నీవెలా కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త నా దేవుడు, ఇంకనూ నేను ఆయన్ని స్తుతించేదను. ఏమంటున్నారండి? ఇంకనూ నేను ఆయన్ని స్తుతించేదను అంటున్నారు. ఎంత స్తుతించినా వాళ్ళకి తక్కువేనండి. అది అంత గొప్పగా వారు స్తుతిస్తూ ఉన్నారు కోరహ కుమారులు.
వారి కొరకు చెప్పాలి అంటేనే గంట 2 గంటలు కూడా సరిపోదు. అంత గొప్ప కీర్తనాకారులుగా వాళ్ళు మనకు కనిపిస్తూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, 84వ కీర్తనలోకి వెళ్ళినప్పుడు కూడా చాలా అద్భుతమైన మాటలు వాళ్ళు రాస్తూ ఉన్నారండి. 84వ కీర్తన దేవుని చిత్తమైతే ఒక శుక్రవారం ప్రత్యేకించి 84వ కీర్తనని మేము ముందు ఉంచుతాను. చదువుదామండి. మొదటి మాట, సైన్యములకు అధిపతి యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు. ఒకటే నీ నివాసములు ఎంత రమ్యములని పొగుడుతూ ఉన్నారండి వాళ్ళు. సైన్యములకు అధిపతి యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు అండి. ఆయన నివాసం ఎంతో రమ్యమైందే. మరి ఆయన నివాసంలోకి మనం వచ్చామంటే మనం కూడా అటువంటి రమ్యంగా మారిపోయి వెళ్ళాలి. ఆఖరిలోకి వచ్చినప్పటికి ఏమంటాడండి మళ్ళీ 12వ వచనంలో, సైన్యములకు అధిపతి యెహోవా నీ యందు నమ్మకం ఉంచి ఉన్నవారు ధన్యులు. నీ యందు నమ్మకం ఉంచి ఉన్నవారు ధన్యులు అంటున్నాడండి ఆఖరిలోకి వచ్చినప్పుడు. వారు ప్రార్థన ఏ విధంగా ఉందంటే చాలా అద్భుతమైన రీతిలో ప్రార్థన చేస్తారు. మనం కూడా అటువంటి ప్రార్థనలు చేయాలండి. వారు ఏ విధమైనటువంటి నిరీక్షణ కలిగి దేవుని కొరకు ఉన్నారో, నా ప్రాణం నీ కొరకు తృష్ణగొనుచు, నా దుప్పు నీటి వగల కొరకు ఆశపడినట్లు నా ప్రాణం ఆశపడుతోంది, నీ నివాసములు ఎంత రమ్యములు అని ఎంత గొప్పగా వారు దేవుణ్ణి వర్ణిస్తూ ఉన్నారండి. మనం ఆ విధంగా వర్ణించలేకపోతూ ఉన్నామండి. అందుకే మనం కూడా ఆ విధమైనటువంటి ప్రార్థన చేసేవారంగా ఉండాలి. ఆయన నివాసంలో ఎంతో రమ్యమైనవి. అందుకే 42వ కీర్తనలో 11వ మాటలో ఉంది కదండి, నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్తకు నా దేవుడు, ఇంకనూ నేను ఆయన స్తుతిస్తాను, ఇంకా నేను స్తుతిస్తాను, నేను చనిపోయేంత వరకు కూడా ఆయన స్తుతిస్తానే ఉంటానని ఆయన వర్ణిస్తూ ఉన్నాడు. అటువంటి వర్ణాతీతం గలటువంటి మనుషులుగా మనం కూడా ఉండాలండి. ఆయన ఎప్పుడు కూడా వర్ణించేవారంగా ఉండాలి. మనం ఆయన నామాన్ని ఎప్పుడూ కూడా మనం ప్రార్థన చేస్తూ ఆయన నామాన్ని మనం స్తుతించేవారంగా వర్ణించేవారంగా ఉన్నప్పుడే మనం కూడా గొప్ప ఆరాధకులుగా అయిపోతాం కనుక అటువంటి కృపదేవుడు అందరికీ అనుగ్రహించిన కాక ఆమేన్. ఈ యొక్క సమయంలో ప్రత్యేకంగా ప్రార్థన కూడుగా మనం ఆఖరి ఆదివారం ఏర్పాటు చేసుకుంటున్నాం కనుక ప్రత్యేకంగా మరి ప్రార్థన చేద్దామంటే చాలా అవసరతలు ఉన్నాయి. ఈ అవసరతలన్నిటి కొరకు కూడా మనం ప్రార్థన చేద్దాం. ముఖ్యంగా మరి ఈ దినం ఇక్కడ చెక్కింగ్ ఏదో కొంచెం అలజడి జరుగుతూ ఉంది. మరి వచ్చే వారం నుంచి అవి లేకుండా, ఎందుకంటే అలా చేస్తే చాలామంది రారు కదండి. మన దగ్గరికనే కాదు, ఇక్కడికి వచ్చేవాళ్ళు సగం మంది పైబడి ఐడి లేని వాళ్ళే ఉంటారు. వారందరి కొరకు కూడా ప్రార్థన చేద్దాం. ఎందుకంటే ఇది ఏదో పరో సామ్రాజ్యంలా కనిపిస్తూ ఉంది నాకు ఈరోజు చూసినప్పటికీ. పరో ఏ విధంగా అడ్డుకున్నాడో దేవుని పిల్లలు వెళ్ళకుండా, అలా వాళ్ళు కూడా ఏదో ఒకటి చెయ్యాలని ఇక్కడ కూడా ఏవో వస్తూ ఉన్నాయి కనుక దయచేసి అవన్నిటి కొరకు మనం ప్రార్థన చేద్దాం. ఖతర్ దేశం కొరకు, ఇండియా దేశం కొరకు అటువంటి అవి కూడా జరగకుండా మరి క్రైస్తవులందరూ కూడా స్వేచ్ఛగా వచ్చి ఆరాధించుకోవాలి. దేవుని చిత్తమైతే మరొక ప్లేస్ వెతుకుతూ ఉన్నామండి. ప్రార్థన చేయండి. రాగల దినాల్లో మనమందరం కూడా మనమే సొంతంగా ఆరాధన చేసుకోవాలని ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం, ఒక వెళ్ళా కొరకు. మరి మంచి వెళ్ళా ప్రభు మనకి అనుగ్రహించేలాగా అందరూ కూడా ప్రార్థన చేద్దాం. మరి అలా దొరికితే మరి మనం చక్కగా ఇటువంటి సమస్యలు ఏవి కూడా లేకుండా ఇంకా అనేక మందిని తీసుకుని వచ్చి చక్కగా మనం ఆరాధన చేసుకోవచ్చు కనుక మరి అందరూ కూడా వెళ్ళా కొరకు ట్రాన్స్పోర్ట్, ఒక వెహికల్ కొరకు అందరూ కూడా భారం కలిగి ప్రార్థన చేయండి. ట్రాన్స్పోర్ట్ కూడా లేక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఆలస్యం అయిపోతూ ఉంది. ఆలస్యం అయిపోతున్న కారణాన్ని బట్టి మనకున్న సమయం అంతా వృధా అయిపోతూ ఉంది కనుక అందరూ కూడా ఈ 2 విషయాల కొరకు మీ ఏదైనా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఈ యొక్క సమయంలో మనం ప్రార్థన చేసుకుందామండి. చిన్న ప్రార్థన చేసుకుని మరి అనేక విషయాల కొరకు తెలియపరుస్తూ ఉండగా అందరూ కూడా ప్రార్థన చేయండి. దేవుడు గొప్ప కార్యాలు మన మధ్యలో జరిగించబోతూ ఉన్నాడు కనుక చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వసృష్టికి సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన ప్రియపరలోక తండ్రి, నీ శ్రేష్టమైన నామమునకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇది ఇంతవరకు కూడా ఈ కొడుకుని మీరు నడిపించారు, అని బట్టి స్తోత్రాలు. ఇదిగో తండ్రి ప్రభా, బయట కొంచెం అలజడిగా ఉండి చాలామంది పిల్లలు నీ సన్నిధానానికి ఈరోజు దూరం అయిపోయారు. నేను వారందరిని కూడా జ్ఞాపకం చేసుకోండి. వారికి చెందవలసిన దేవుని ఆశీర్వాదాలు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇదిగో ఇక మీదట అటువంటి ఏవి కూడా జరగకుండా మేనేజ్మెంట్తో మీరు మాట్లాడి మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇదిగో చిన్న బిడ్డలను బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం, వారి కుటుంబాలను బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా అనేకమైనటువంటి ప్రార్థన అవసరాల కొరకు మేము ప్రార్థిస్తూ ఉండగా మీరు సహాయం దయచేయండి. సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి. అభివృద్ధిలోకి మీరు నడిపిస్తున్న విధానం బట్టి స్తోత్రాలు. మేమందరము చక్కని ఐక్యతలో, ప్రేమలో ముందు కొనసాగుతూ ఉన్న విధానం బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం.
ఇదిగో తండ్రి ఖత్తర్ దేశం కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం, ఇండియా దేశం కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం, ప్రపంచ దేశాల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రతి దేశంలో శాంతి నెమ్మదిని దయచేయమని ప్రార్థించి నేను దేశాలు మీ అస్తలకు అప్పగిస్తూ ఉన్నాం. సహాయం దయచేయండి. ఇదిగో ప్రత్యేక రీతిలో ప్రార్థిస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకుని కృపను అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ యొక్క సమయంలో కొన్ని ప్రార్థన అవసరాల కొరకు మనం ప్రార్థన చేసుకుందామండి. అందరూ కూడా చిన్న చిన్న ప్రార్థన క్లుప్తంగా చేయండి. సమయం చాలా తక్కువగానే ఉంది కనుక కొన్ని విషయాల కొరకు క్లుప్తంగా అందరూ కూడా ప్రార్థన చేసినట్లయితే మనకున్న సమయంలో ముగించుకుని మరి వెళ్దాం. ముఖ్యంగా మొదటగా ఒకరు ప్రార్థన చేయండి. ఆత్మీయ అభివృద్ధి, క్షేమం కొరకు, యవ్వనస్తుల కొరకు, కుటుంబాల్లో సమాధానం కొరకు, దేశ క్షేమాభివృద్ధి కొరకు, ఆర్థిక అభివృద్ధి కొరకు, గర్భఫలం కొరకు, అలాగే పనులు లేకుండా ఉన్నవారి కొరకు, దురాత్మలు పట్టి పీడిస్తున్నటువంటి వారి కొరకు, ఈ అన్ని విషయాల కొరకు ఒక్కరు ప్రార్థన చేయండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన నా ప్రియమైన సంఘం, తేజోమయుడు సంఘ కుటుంబ సభ్యులందరికీ మరొకసారి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ, రాజ్ కుమార్ అన్నకు, శైలేజమ్మకు, నన్ను ఇక్కడ నిల్చుండబెట్టిన దేవునికి కృతజ్ఞతగా ఉంటూ వారికి కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. మరి సంఘం కొరకు, మన కుటుంబాల కొరకు, అందరి కొరకు మనం ప్రార్థన చేద్దామని అనుదినం. మరి సంఘంలో ఎన్నో అవసరతలు ఉన్నాయి, ఇంకా ఎన్నో అవసరం ఉన్నాయి, మీ అందరికీ తెలిసిందే. దాని కొరకు అందరూ మీ అనుదినం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మరి అన్ని కుటుంబాలలో కూడా చాలా అవసరతలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, ఇరుకులు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి. అందరూ మీరు ఒక 24 గంటలు మనకు దేవుడు సృష్టిలో మనకు సమయం ఇచ్చాడు. ఒక్క 1 అవర్, ఒక గంట సాయంత్రం పొద్దున కలుపుకొని, అది కూడా ఒకసారి కాకుండా ఆయన్ని స్తుతిస్తే, గణపరిస్తే, మన బాధలు, ఇరుకులు, ఇబ్బందులు ఆయనకు తెలియపరిస్తే ఖచ్చితంగా ఆయన వినేవాడు, మనకు సాయం చేసేవాడు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం ప్రభువా, మహనీయుడో, మహోగణుడో, మా పరలోకమందున్న మా కన్న తండ్రి, నీ ఘనమైన నామానికి స్తోత్రం తండ్రి. తండ్రి నీకు వందనాలు యేసయ్యా. ఎంతైనా నమ్మదగిన దేవుడో ప్రభువా, నైనా ఈ భూమి ఆకాశములను సృష్టించిన దేవుడవు తండ్రి. అందులో మమ్మల్ని కూడా నాయన నీ తయారు చేసుకున్నవాడు గీతగా నాయన ఈరోజు మమ్మల్ని అందరినీ ఇక్కడ కూడుకొని తండ్రి నిన్ను స్తుతించట్లేదు నాయన. తండ్రి ఇంకా అనేకులకు ఏ యోగ్యత లేని వారిని మమ్మల్ని నిల్చుండబెట్టినావు నాయన. తండ్రి ఇప్పించండి నాయన, అవకాశం లేని వారికి అవకాశం ఇప్పించండి ప్రభా. ఇదిగో తండ్రి ఇక్కడికి రావడానికి తండ్రి సాయం దయచేయండి ప్రభా. తండ్రి వారికి ఐడీలు లేని వారికి ఇంకా ఐడీలు వచ్చేలాగా రాజులతో మాట్లాడండి, అధికారులతో మాట్లాడండి, మీ సాయం అందించండి ప్రభా. మీ సన్నిధికి వచ్చి నేను స్తుతించి ఘనపరిచే సాయం దయచేయండి ప్రభా. గో సంఘంలో ప్రతి బిడ్డని బట్టి, ప్రతి ఒక్కరిని బట్టి మీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభా. సంఘ కాపర్లని, మమ్మల్ని అందరిని బట్టి మీ చేతులకు అప్పగించుకుంటున్నాం ప్రభా. తండ్రి మా అందరికీ సాయం దయచేయండి. అనుదినం నేను స్తుతించి ఘనపరిచిన ఆయన ఇంకా ఎప్పుడు ఎల్లప్పుడూ ప్రభా. తండ్రి ప్రతి బిడ్డ మీద మీ సాయం ఉంచండి ప్రభా. అయ్యా తేజమ్మడి కుటుంబ సభ్యులందరి మీద మీ సాయం ఉంచండి ప్రభా. ఎవరైతే ఇరుక్కులు ఉన్నారో, ఇబ్బందులు ఉన్నారో తండ్రి, పేరున అడుగుతున్నాను తండ్రి, మీ పాదాలు పట్టుకొని తండ్రి వారికి మీ సాయం దయచేయండి ప్రభా. తండ్రి మీ సాయం దయచేయండి. ఏ కుటుంబం అయితే నాయనా మీ దగ్గర ఏడుస్తున్నారో, రోధిస్తున్నారో, మిమ్మల్ని స్తుతిస్తున్నారో, గణపరుస్తున్నారో నైనా వారికి మీ సాయం అందించండి. ఇంకే కుటుంబం అయితే మిమ్మల్ని ఎరగకుండా ఉన్నారో నైనా వారికి మారు మనసు దయచేయండి నైనా. మీ రక్షణలోకి నడిపించండి ప్రభా. మీ ఏడంతల ఆత్మ కుటుంబం చుట్టూ ఉంచండి. మీ అగ్ని కంచె వేయండి తండ్రి. అయ్యా కుటుంబంలో ఏదైనా శోధన, సాతాను శోధన ఉంటే కట్ల నుంచి విడిపించండి యేసు నామంలో ప్రభా. ప్రతి కుటుంబం చుట్టూ మీ అగ్ని కంచె వేయండి అయ్యా. పేరున నా కుటుంబ సభ్యుల గురించి అడుగుతున్నాను ప్రభా. తేజోమయుడు అంటేనే నా కుటుంబ సభ్యులు ప్రభా. తండ్రి వారందరి గురించి నేను రోజు ప్రార్థిస్తున్నాను తండ్రి, నీ పాదాలను పట్టుకొని మీ సాయం అందించండి ప్రభా. అయ్యా నీ ప్రార్థనలో మీరు నా మాట వింటున్నారు, చేస్తున్నారని నమ్ముతున్నాను ప్రభా. నాయనా
నమ్ముతున్నాను, విశ్వసిస్తున్నాను. నమ్మిన వారికి మీరు చేస్తారని నాయన మేము నమ్ముతున్నాం ప్రభా. తండ్రి, ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ఏ బిడ్డ అయితే బాధపడుతున్నారో పనులు లేక వారికి పనినిప్పించండి తండ్రి. మీ సాయం దయచేయండి, మీ కృపనుంచండి తండ్రి. వారు వెళుతుండగా మీ రాకపోకలు మీ సాయం అందించండి నాయన, మీ పరిశుద్ధాత్మనుంచండి అయ్యా. వారు ఏమైనా తెలిసి తెలియక ఏమన్నా చిన్న పొరపాట్లు చేస్తుంటే దయతో క్షమించేయండి ప్రభా, అడుగుతున్నాను తండ్రి. ఇదిగో తండ్రి, ఆ రోజు ఆ కాలంలో నాయన అబ్రహాం అడిగినాడు, ఒక 10 మంది అయినా ఉంటే క్షమించమన్నాడు ప్రభా. నేను అడుగుతున్నాను ప్రభా, నా తేజోమయుడి కుటుంబంలో ఒక 2 ఉంటే క్షమించేయండి ప్రభా, ఒక 3 ఉంటే క్షమించేయండి ప్రభా. నాయన వారిని క్షమించండి, మారు మనసు దయచేయండి. ఒక 10 మంది ఉంటే క్షమించేయండి ప్రభా. తండ్రి, మరొకసారి అడుగుతున్నాను, ఒక 20 మంది ఉంటే క్షమించేయండి ప్రభా. వారి మారు మనసు దయచేయండి ప్రభా. అయ్యా, మీ సన్నిధికి వచ్చి నిన్ను కనపరిచి స్తుతించి నీలో ఒదిగి ఉండే పిల్లల్లాగా తయారు చేయండి నాయన. అయ్యా, మీరు ఆకటొచ్చేంత వరకు నాయన తండ్రి, వారు మారు మనసు పొందే సహాయం దయచేయండి ప్రభా. ఏ కుటుంబంలో ఏ అవసరంతో ఉన్నదో వారికి మీ సాయం అందించండి, మీ కృపనుంచండి తండ్రి. తండ్రి, ఏ కుటుంబంలో అనారోగ్యంతో ఉన్నారో వారికి మీ సాయం దయచేయండి, స్వస్థత కలిగించండి ప్రభా. వారిని ముట్టండి, ఈ రాత్రికాల సమయంలో వారితో మాట్లాడండి మీరు తండ్రి. ఆ కుటుంబంలో మీరు మాట్లాడండి. ఒక్క కుటుంబంలో ఒక రక్షణలో ఉన్నాయి, ఇంకా మిగతా వారందరికీ మీరు రక్షణ కలిగించండి ప్రభా. వారికి మారు మనసు దయచేయండి, మీ సన్నిధికి నడిపించండి తండ్రి. మీరే ప్రభు అని తెలిసేలాగా మీ సాయం దయచేయండి ప్రభా. వారు ఏ అనారోగ్యంతో ఉన్నారో వారిని ముట్టండి, స్వస్థపరచండి. ఈ రాత్రికాల సమయంలో వారితో మాట్లాడండి ప్రభా. అయ్యా, మీరే అధ్యక్షత వహించి ఆ కుటుంబానికి, ఆ కుటుంబం చుట్టూ అగ్ని కంచె వేయండి అయ్యా. మీ ఎడంతలా ఆత్మదించండి అయ్యా. సాతాను కట్లతో ఉంటే నాయన గద్దించండి నాయన, విడిపించండి ప్రభా. ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి. ఇదిగో తండ్రి, మౌనిక గారు తండ్రి గారు బలహీనతని నైనా బాధల్లో ఉన్నారు. ఆ కుటుంబానికి మీరు ఆదరణ కలిగించండి ప్రభా. నైనా వారి తండ్రి గారిని దీవించి ఆశీర్వదించండి, స్వస్థత కలిగించండి ప్రభా. ఈరోజు ఆ బిడ్డ మా తండ్రి గారు బాగున్నారని చెప్పి సాక్ష్యం ఇచ్చి ఉన్న తండ్రి, అలాగనే నిన్న నామాన్ని వర్ణించేలాగా ఇంకా 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 ఎంతో వారిని దీవించండి, ఆశీర్వదించండి, మీ కృపలో భద్రపరచండి అయ్యా. ఈ రాత్రి కలయంలో వారి తండ్రి గారితో మీరు మాట్లాడండి, వారి కుటుంబంతో మీరు మాట్లాడండి, ఆ బిడ్డతో మీరు మాట్లాడండి. వారికి ఇంకా మారు మనసు దయచేసి నాయన ఆ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాను ప్రభా. ఇదిగో తండ్రి, కిరణ్ గారి కుటుంబాన్ని బట్టి అడుగుతున్నాను ప్రభా. వారి కుటుంబంలో అందరికీ మీ సాయం ఉంచండి, ఆ కుటుంబం చుట్టూ అగ్ని కంచె వేయండి నాయన, మీ కృపను ఉంచండి. వారి తల్లి గారిని బట్టి, వారి తండ్రి గారిని బట్టి నాయన ఎంతో కాలం నుంచి నీ సేవలో వాడబడుతున్నారు ప్రభా. వారికి మీ సాయం దయచేయండి. ఆ కుటుంబానికి ఏ అవసరం ఉన్నదో అవన్నీ మీరు తీర్చండి ప్రభా. వాళ్ళ తల్లి గారికి, వారి తండ్రి గారికి ఇంకా ఆయుస్సు ఆరోగ్యాలు దయచేయండి ప్రభా. ఇంకా అనేక రీతిలో వాడుకోండి ప్రభువా, మీ సేవలో ఇంకా వాడుకోండి ప్రభువా. ఇగో కిరణ్ గట్టు అడుగుతున్నాను ప్రభువా. కిరణ్ ఇంకా యవనస్తుడు ప్రభువా, ఇంకా అటు ఇటు తొలగిపోకుండా ప్రభువా నైనా మీ స్వాధీనంలో ఉంచుకోండి ప్రభా. ఆ బిడ్డని సేవలో ఇంకెంతో బహుగా వాడుకోండి ప్రభువా. తండ్రి, యవనస్తుడు ప్రభువా అయినప్పటికీ నాయన తండ్రి, ఏ లోకం వైపు తిరగకుండా మీ వైపు తిరిగి నాయన మీ నడకలో నడిచే సాయం మీరు ఉంచండి, మీ కృపలో ఉంచండి, సాక్షిగా ఉంచండి నాయన. ఇంకా నలుగొట్టండి, ఇరుగొట్టండి ఆ బిడ్డకు తండ్రి. ఏమన్నా ఆశలు ఉంటే తొలగించండి ప్రభా. మీ కృపలో వాడుకోండి, మీ సంఘంలో వాడుకోండి నాయన ఇంకెంతో వాడుకో ఆ బిడ్డలను అడుగుతున్నాను ప్రభా. ఇంకా ప్రతి ఒక్క కుటుంబంలో ఎవరి కుటుంబాలు అవసరతున్నాయో ఇదిగో వసంతమ్మ గారి కుటుంబాన్ని బట్టి అడుగుతున్నాను ప్రభా. వారెంతో బాధపడుతున్నారు తండ్రి. ఈ రాత్రికాల సమయంలో వారితో మాట్లాడండి తండ్రి. ధైర్యాన్ని ఇవ్వండి నాయన, మీ కృపను ఉంచండి. ఆ కుటుంబం చుట్టూ అగ్ని కంచె వేయండి నాయన, బంధకాల నుంచి విడిపించండి యేసు నామములో ప్రభువా. తండ్రి, నీకు వందనాలు. వారెంతో బాధలో ఉన్నారు అయ్యా. బండి విషయంలో నాయన వారెంతో బాధపడుతున్నారు, రోధిస్తున్నారు, నష్టపోయి ఉన్నారని బాధపడుతున్నారు తండ్రి. అయ్యా, నీ పాదాలు పట్టుకొని అడుగుతున్న యేసయ్యా, వసంతమ్మ గారి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. ఈ రాత్రికాల సమయంలో మీరు మాట్లాడండి. వారు ఏదన్నా చేసి ఉంటే వారితో మాట్లాడండి, సరిచేసుకునే సాయం మీరు దయచేయండి ప్రభా. వసంతమ్మ గారితో మాట్లాడండి, వారి కుటుంబంతో మాట్లాడండి అయ్యా. వారి బండిని నాయన విడిపించేదాగా మీ సాయం ఉంచండి నాయన.
సాక్ష్యం ఇచ్చే బిడ్డల్లాగా మీరు మీ సంఘంలో నిలబెట్టమని అడుగుతున్నాను ప్రభువా. ఇంకా అనేక కుటుంబాల్లో అనేక అవసరతలు ఉన్నాయి ప్రభువా. అయినప్పటికీ మీరే సాయం చేయాలి ప్రభువా. ఈ లోకంలో ఎవరూ సాయం చేయరు ప్రభువా. ఈ లోకంలో ఎవరూ చేయరు ప్రభా, మీరు తప్ప. ఈ లోకంలో మనుషులు నాయన ఆవిరి లాంటి వారు నాయన. చిన్న ప్రేమ ప్రభువా, ఇప్పుడే చూపించి అప్పుడే తొలగిపోతారు ప్రభా. నాయన మీ ప్రేమ నాయన ఎప్పుడు ఎల్లప్పుడూ శాశ్వత కృప నాయన. నీ ప్రేమ తండ్రి ఎప్పుడు మీ జనుల మీద ఉంచుతారు ప్రభువా. తండ్రి మీ జనుల మీద మీ ప్రేమ ఎప్పుడు ఉంచుతారు ప్రభువా. ఈ సర్వ సృష్టి సర్వజనులంతా నీ పిల్లలు నాయన. ఎవరిని అందరినీ ఒకేలాగా చూస్తారు ప్రభువా. అందుకోసమే తండ్రి మీరే అధ్యక్ష వాయించి అందరికీ మీ సాయం అందించమని అడుగుతున్నాను ప్రభువా. ఇంకా ఏ అవసరతలు ఉన్నాయో ఎవరికి అయినప్పటికీ నాకు తెలియదు, కానీ అందరిని బట్టి అడుగుతున్నాను ప్రభా. తండ్రి అందరికీ మీ సాయం దయచేయండి ప్రభా. తండ్రి మా దైవజనులు నాయన రాజ్ కుమార్ గారి వదిన గారి కూతురు లావణ్యని బట్టి అడుగుతున్నాను తండ్రి. రమేష్ని బట్టి అడుగుతున్నాను ప్రభా. తండ్రి ఆ బిడ్డకు నువ్వు గర్భఫలం ఇచ్చి ఉన్నావు ప్రభా. నాయన అయినప్పటికీ ఆ బిడ్డ 9 నెలలు నాయన, ఆ చిన్న బిడ్డని నాయన 9 నెలలు గర్భంలో ఉంచి నాయన మీరు ఎందుకైతే తీసుకొని వచ్చి ఉన్నారు ఈ లోకానికి. లోకం చూడకుండానే, ఈ పాపం లోకం చూడకుండానే మళ్ళీ తీసుకొని వెళ్ళిపోయారు ప్రభా. నాయన కళ్ళు తెరవ ముందుకే మీరు తీసుకొని మీ చిత్తమే ప్రభా. మీ చిత్తం ఏదైతే ఉన్నదో అయినప్పటికీ కూడా ఆ కుటుంబానికి ఆదరణ కలిగించండి. ఆ తల్లి మరి 9 నెలలు గర్భంలో మోసింది కాబట్టి ఎంతో రోదన ఉంటుంది ప్రభా, ఎంతో బాధగా ఉంటుంది నా తండ్రి. ఆ బిడ్డకు మీరు సాయం దయచేయండి నాయన, శాంతి దయచేయండి, మీ ప్రేమ దయచేయండి. రమేష్కు వారి ఇరుగురికి నాయన, లావణ్యకు మీ సాయం దయచేయండి ప్రభా. శాంతిని దయచేయండి, సమాధానం ఉంచండి ప్రభా. ఆ కుటుంబంలో ఎంతమంది అయితే ఉన్నారో రోధిస్తున్నారో వారందరికీ మీ సాయం దయచేయండి తండ్రి. వారి తల్లిగారు ఇక్కడే ఉన్నారు నాయన, ఆమె ఎంతో బాధలో ఉంది. ఆమెను బట్టి అడుగుతున్నాను ప్రభా, వారికి మీ సాయం ఉంచండి, శాంతిని సమాధానం దయచేయండి నాయన. ఇదిగో నాయన వారు నాయన శైలజమ్మ గారు, రాజకుమారు మీ సంఘ కాపరు ఎంతో బాధపడుతున్నారు వారి గురించి నాయన. వారికి కూడా మీ సాయం అందించండి, వారికి కూడా తండ్రి మీ సాయం అందించండి తండ్రి. వారిని మంచిగా నాయన ఆదరణ కలిగించండి నాయన. అయ్యా వారికి శాంతి సమాధానం దయచేయండి అయ్యా. సంఘ కాపరి కుటుంబాన్ని బట్టి అడుగుతున్నాను తండ్రి, ఆ కుటుంబానికి మీ సాయం ఉంచండి, వారి పిల్లల్ని దీవించండి, ఆశీర్వదించండి. వారి పై చదువులు చదువుతుండగా మీ సాయం ఉంచండి నాయన. రాజులతో మాట్లాడండి, అధికారులతో మాట్లాడండి, మంచిగా చదివే సాయం మీరు ఉంచండి నాయన. అయ్యా శైలజమ్మను బట్టి నాయన, రాజకుమారాన్ని బట్టి అడుగుతున్నాను నాయన, మీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభా. మీ సేవలో ఇంకెంతో వాడుకోండి ప్రభా తండ్రి. సంఘంలో ఎంతో వాడుకోండి ప్రభా, బహుగా వాడుకోండి ప్రభా. అయ్యా ఎంతో బాధలో ఉన్నారు ప్రభా, మీ సాయం ఉంచమని అడుగుతున్నాను, నీ పాదాలు పట్టుకొని అడుగుతున్నాను నా తండ్రి. తండ్రి వారికి మీ సాయం దయచేయండి, సాయం దయచేయండి, సాయం దయచేయండి ప్రభా. ఇంకెంతకాలం ప్రభా నాయన వారు రోధిస్తున్నారు, ఆ కుటుంబం మీద మీ సాయం ఉంచండి, మీ అగ్ని కంచె వేయండి తండ్రి ఆ కుటుంబం చుట్టూ తండ్రి. బంధకాల నుంచి విడిపించండి, యేసు నామంలో గద్దించండి సాతాన్ని తండ్రి. అయ్యా శాంతి సమాధానం దయచేయండి నాయన. ఇంకా వారికి మీ సాయం అందించండి ప్రభువా. ఇంకా ఎవరికి అవసరతలు ఉన్నాయో నాకు తెలియదు ప్రభువా, ఒకవేళ తెలియదు కాబట్టి అందరిని బట్టి ప్రార్థిస్తున్నాను ప్రభువా తండ్రి. ప్రతి ఒక్క బిడ్డని సంఘంలో అందరినీ దీవించండి, ఆశీర్వదించండి, వారికి ఉన్న అవసరతలు తీర్చండి, వారికి మీ సాయం దయచేయండి ప్రభువా. పనులు లేని వారికి పనులు ఇప్పించండి ప్రభువా తండ్రి. ఎవరైతే ఆపదలో ఉన్నారో, బీదలు ఉన్నారో నాయన, వారికి మీ సాయం దయచేయండి ప్రభువా. ఎవరైతే తిండి లేకుండా ఉన్నారో నాయన, వారికి మీరు ఆహారం దయచేయండి. ఉన్నవారి నుంచి లేని వారికి ఇప్పించండి ప్రభువా, మీ సాయం దయచేయండి ప్రభువా. తిండి లేక ఈ లోకంలో ఎంతో నాయన రోధిస్తున్నారు ప్రభువా, పనులు లేక నాయన రోధిస్తున్నారు నా తండ్రి. నీ పాదాలు పట్టుకొని అడుగుతున్నాను తండ్రి, వారికి మీ సాయం ఉంచండి ప్రభువా తండ్రి. మీ కృప చూపించండి, మీ అగ్ని కంచి వేయండి, వేడంతల ఆత్మ అందరి మీద దించండి ప్రభువా. ఇంకా అనేకులను దీవించండి ప్రభువా. అయ్యా నీ సన్నిధికి రాకుండా ఎంతోమంది నశించిపోతున్నారు ప్రభువా. అయినప్పటికీ నాయన వారిని వెతికి రక్షించండి ప్రభువా. సర్వలోకానికి మీ దైవజనులను పంపించండి ప్రభువా, మీ సువార్తను పంపించండి ప్రభువా. యేసయ్య వారందరూ మారు మనసు పొందే సాయం దయచేయండి ప్రభువా. మీరు అక్కడ వచ్చేంత వరకు అందరూ మారు మనసు పొందినైనా
సిద్ధపడి ఉండేలాగా తయారు చేయండి ప్రభువా. అయ్యా త్వరగా వస్తున్నా త్వరగా వస్తున్నా త్వరగా వస్తున్నా అని చెప్పినావు ప్రభువా. ఇదిగో వస్తున్నా అని చెప్పినావు ప్రభువా. ఈ టైం కాదు ఆ టైం కాదు కానీ త్వరగా వస్తున్నాడు త్వరగా వస్తున్నాను అని చెప్పినావు ప్రభువా. మీరు ఆకటొత్తంచే వరకు ఎవరైతే మారు మనసు లేదో వారికి మారు మనసు దయచేయండి ప్రభువా. సువార్త అందించండి ప్రభువా. మిమ్మల్ని తెలుసుకోకుండా ఈ లోకంలో ఎంతోమంది నీ జనాంగం నశించిపోతున్నారు ప్రభువా. వారందరినీ వెతికి రక్షించండి ప్రభువా. అయ్యా సువార్తికులను పంపించండి తండ్రి. మీ దైవ సేవకులను పంపించండి నాయన. వారికి మీ సువార్త అందించండి తండ్రి. ఎవరైతే ఇక్కడ సువార్త లేకుండా ఉన్నారో వారందరినీ నడిపించండి సంఘానికి ప్రభువా. ఆత్మలను నడిపించండి ప్రభువా. మారు మనసు దయచేయండి ప్రభువా. ఇదిగో నాయన నా ఇండియా దేశం నా ప్రేమైన దేశాన్ని బట్టి అడుగుతున్నాను ప్రభువా. తండ్రి ఈ దేశాన్ని దీవించండి ప్రభువా. నైనా నేను పుట్టిన దేశం కాబట్టి ప్రేమతో అడుగుతున్నాను తండ్రి. అయ్యా ఈ ప్రపంచమంతా మీ స్వాధీనంలో ఉంది కాబట్టి మీకు ప్రేమ ప్రభువా. నేను ఆ ఇండియా దేశంలో నన్ను పుట్టించినందుకు తండ్రి నాకు ప్రేమ ఎక్కువ ఉంది కాబట్టి ప్రభు అడుగుతున్నాను తండ్రి. నా కన్న తల్లి లాంటి దేశం బట్టి అడుగుతున్నాను ప్రభువా. నా దేశంలో ప్రజలందరినీ దీవించండి ప్రభువా. ఆశీర్వదించండి ప్రభువా. అయ్యా జనులెందరూ నశించిపోతున్నారు నాయన. నాస్తికం అంటూ కులాలంటూ మతాలనంటూ నాయన ఎందరో నశించిపోతున్నారు. అందరినీ మీ స్వాధీనంలో ఉంచుకోండి నాయన. మారు మనసు దయచేయండి. మీరు అక్కడ వచ్చేంత వరకు ఇండియా దేశంలో అందరికీ మారు మనసు దయచేయండి నాయన. అందరూ మారిపోయినాయన సిద్ధపడి ఉండేలాగా ఎత్తబడే సంఘంలో ఉండేలాగా సాయం దయచేయండి. ఇదిగో తండ్రి ప్రతి ఒక్క దేశానికి ఒక రాజును నియమిస్తావు ప్రభువా. మా దేశానికి మంచి రాజును నియమించండి ప్రభువా. అధికారులతో మాట్లాడండి, రాజులతో మాట్లాడండి. ఎవరైతే అరుగులో వారినే నిలబెట్టండి ప్రభువా. నాయన ప్రతి ఊర్లో నాయన రాజులను మంచి రాజుల్ని నిలబెట్టండి. ఎవరైతే బీదలకు సాయం చేస్తారో లేని వారికి సాయం చేస్తారో వారిని మీకు ఆ కుర్చీలో కూర్చుండబెట్టండి ప్రభువా. అర్హత లేని వారిని ఉంచొద్దు ప్రభువా. ఎప్పుడైతే తండ్రి ఎవరైతే తప్పులు చేసుకుంటూ వచ్చారో ఇదిగో తండ్రి సౌలు పొరపాటు చేసే సౌలును తప్పించి నాయన దీవించి మీరు రాజ్యానికి రాజును చేశారు నాయన. ఎప్పుడైతే తప్పిపోయి ఉన్నాడో తొలగించి దావీదుకి ఇచ్చి ఉన్నారు నాయన. దావీదు ఎప్పుడైతే తప్పు చేసి ఉన్నాడో ప్రభువా సులేమానికి ఇచ్చి ఉన్నారు ప్రభువా. అలాగా ఒక్కొక్కరికి మీరు ఎలాగ చేయించేశారో తండ్రి మా దేశంలో కూడా నాయన ఎవరన్నా సరిగా నడుచుకోకుంటే నాయన ఎవరైతే యోగ్యత కలిగి ఉన్నారో వారికే మీరు అక్కడ కూర్చుండబెట్టి నాయన న్యాయం తీర్చమని అడుగుతున్నాను నా దేశానికి ప్రభువా. ఇదిగో ఈ ప్రపంచ దేశాన్ని బట్టి అడుగుతున్నాను. దీవించి ఆశీర్వదించండి తండ్రి. ఇంకా అనేకులని నాయన మీరు రక్షించండి. ఖతర్ దేశాన్ని బట్టి అడుగుతున్నాను ప్రభువా. ప్రభువా ఖతర్ దేశాన్ని బట్టి అడుగుతున్నాను. ఇక్కడ ఎందరో మంది పనులు లేక రోధిస్తున్నారు. పనులు ఇచ్చే సాయం మీరు దయచేయండి. ఐడీలు లేని వారికి ఐడీల సాయం దయచేయండి తండ్రి. ఇక్కడ నుంచి ఇండియా దేశం వెళుతుండగా వారికి మీ కృపనుంచండి, సాయం అందించండి తండ్రి. వస్తున్న వారికి మీ కృపనుంచండి, సాయం అందించండి. ఇక్కడ రాజులను బట్టి అడుగుతున్నాను ప్రభువా. తండ్రి మా కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి. ఇంకా నాయన అనేకులతో మాట్లాడండి ప్రభువా. మంత్రులతో మాట్లాడండి, రాజులతో మాట్లాడండి, అధికారులతో మాట్లాడండి. మీ సిద్ధమైతే అనేక పనులు రప్పించండి ప్రభువా. అనేక పనులు రప్పించండి ప్రభువా. పనులు లేక ఎందరో రోధిస్తున్నారు ప్రభువా. ఖతర్ దేశాన్ని దీవించండి నాయన. ఖతర్ దేశాన్ని దీవించండి ప్రభువా. రాజులను దీవించండి, మంత్రులను దీవించండి నాయన. నాయన ఇక్కడ ఎవరైతే పోలీస్ డిపార్ట్మెంట్ ఉందో ఎంతో మంచివారు ప్రభువా. వారిని దీవించండి, వారి కుటుంబాన్ని దీవించండి తండ్రి. ఇక్కడ ఎవరైతే పనులు చేసుకుంటున్నారో వారందరికీ సాయపడే సాయం మీరు దయచేయండి. మరొక్కసారి తండ్రి ఇదిగో తండ్రి ఇక్కడ తేజమ్మాయుడి కుటుంబాన్ని బట్టి నాయన మా కుటుంబాన్ని బట్టి నీ చేతులకు అప్పగించుకుంటున్నాం ప్రభువా. ఇక్కడ ఈ తేజమ్మాయుడి కుటుంబంలో ఎవరైతే వాడబడుతున్నారో నీ బలంగా సేవలో నాయన నీ పనిలో వాడబడుతున్నారో ఆ కుటుంబాన్ని దీవించండి. ఇదిగో నాయన ఆశీర్వదించండి. ఇదిగో జీవన్ని బట్టి అడుగుతున్నాను ప్రభువా. ఇదిగో సింటును బట్టి అడుగుతున్నాను ప్రభువా. నాయన ఎంతో నీ సంఘంలో వాడబడుతున్నారు. వారి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. ఆ కుటుంబంకి ఏ అవసరతలు ఉన్నాయో మీ సాయం దయచేయండి. వారి కుటుంబంలో వారి తల్లిగారిని, వారి అమ్మగారిని అందరినీ దీవించండి ప్రభువా. ఆ కుటుంబాన్ని దీవించండి. ఇదిగో నాయన రాజకుమారుని గారిని బట్టి అడుగుతున్నాను ప్రభువా. ఆ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి. ఆ పిల్లలు ఎంతో చదువుల్లో పై చదువుతుండగా మీ సాయం దయచేయండి.
రాజకుమార్ గారికి ఇంకా మీ నాయన ఈ సేవలో ఎంత వాడబడే సాయం మీరు అందించండి, సంఘంలో బలపరచండి నాయన, ఇంకా బలంగా వాడుకోమని అడుగుతున్నాను నాయన. దీవించి ఆశీర్వదించండి ఆ కుటుంబాన్ని. ఇంకెన్ని కుటుంబాలు ఉన్నాయో ప్రభా. ఇదిగో నాయన ఏ శాంతి అక్క గారి కుటుంబాన్ని బట్టి అడుగుతున్నాను ప్రభా. ఈరోజు వచ్చి ఉన్నారు, వెనక్కు తిరిగి వెళ్ళిపోయారు భయంతో. నాయన ధైర్యం ఇప్పించండి నాయన, భయాన్ని నుంచి తొలగించండి. సాతాను వెనక్కి తీసుకెళ్తున్నాడు ప్రభా, ముందుకు నడిపించండి ప్రభా. ఆ పిల్లలందరికీ మీ సాయం ఉందండి ప్రభా. మళ్ళీ వచ్చే వారం నాయన ధైర్యంగా వచ్చి మీ సంఘంలో వాడబడి నాయన స్తుతించి గణపతి సాయం దయచేయండి. ఆ కుటుంబానికి సాయం అందించండి ప్రభు. వారందరినీ మీ స్వాధీనంలో ఉంచుకోండి, వారికి మీ సాయం దయచేయండి. ఇదిగో రమ్య కుటుంబాన్ని బట్టి అడుగుతున్నాను నాయన. తండ్రి వారిద్దరు ఇంటికి వెళ్తామని పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఉన్నారు, నన్ను ప్రార్థన చేయమని అడిగి ఉన్నారు ప్రభా. నీ పాదాలు బట్టి అడుగుతున్నాను తండ్రి, వారికి మీ సాయం అందించండి తండ్రి. ఏదైతే కపిలు కేసు పెట్టి ఉన్నాడో ఆ కేసు నుంచి నాయన తొలగించి ఆ కేసు కొట్టువేయేలాగా మీ సాయం దయచేయండి ప్రభా. వారు ఏదైతే ఆశిస్తున్నారో ప్రభా, మీ సిద్ధమైతే ఇంటికి పంపించండి, లేదంటే ఇక్కడే మళ్ళీ ఐడీలు చేయించిన ఆయన ఇక్కడే మీరు పనులు ఇప్పించి ఇక్కడే వాడుకోండి ప్రభా. ఏ అవసరతలు ఉన్నాయో వారికి తీర్చమని తండ్రి మీ పాదాల దగ్గర అడుగుతున్నాను. ఆ కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ఇంకా అనేక అవసరతలు ఉన్నాయి ప్రభా. ఇదిగో తండ్రి బాబాయిని బట్టి అడుగుతున్నాను. బాబాయ్ కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. ఆ బిడ్డకి అవసరతలు ఉన్నాయో తీర్చండి నాయన. ఇంకా పక్కపంటి బాబాయ్ చుట్టుపక్కల ఎంతమంది ఉన్నారో వారు దీవించండి, ఆశీర్వదించండి నాయన. తండ్రి నీ సేవలో ఎంతనో నాయన సహాయపడుతున్నాడు, ఆ బిడ్డని దీవించండి నాయన. ఇదిగో మోక సీను గారిని బట్టి అడుగుతున్నాను ప్రభా. నాయన అనారోగ్యంతో ఉన్నాడు కొన్ని రోజుల నుంచి, మీ సాయం దయచేయండి, స్వస్థపరచండి ప్రభా. తండ్రి ఆ కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. వారి పిల్లల్ని దీవించండి, ఆశీర్వదించండి నాయన. ఆ కుటుంబానికి మీ సాయం దయచేయండి, మీ ప్రేమను దయచేయండి ప్రభా. ఆ కుటుంబం చుట్టూ మీ అగ్ని కంచె వేసి నాయన సాతాను కట్టల నుంచి విడిపించి ఆ బిడ్డకు మంచి పనిలో వాడుకోమని, సంఘంలో వాడుకోమని నాయన మీ ఆశీర్వదించి మనం అడుగుతున్నాను ప్రభా. ఇంకెవరైతే ఉన్నారో నాయన వారందరినీ దీవించండి నాయన. తండ్రి అడుగుతున్నా, మీ రాత్రికాల సమయంలో అందరితో మాట్లాడండి నాయన. భారంతో అడుగుతున్నాం ప్రభా, భారంతో అడుగుతున్నాం ప్రభా. నాయన సంఘం గురించి అడుగుతున్నాను, నీ పాదాలు పట్టుకొని ప్రభా. సంఘం గురించి అడుగుతున్నాను తండ్రి. అడిగితే ఇస్తానన్నవాడు, వెతికితే నాయన తట్టుమన్నావు నాయన. అన్ని విధాల మీరే చెప్పారు నాయన. బలంగా అడుగుతున్నాను నాయన. తండ్రి ఈ లోకంలో ఏ ఆశ కొరకైతే కాదు కానీ మీ సంఘం కొరకే అడుగుతున్నాం బలంగా నాయన. మీ సంఘంకు ఏ అవసరతలు ఉన్నాయో, ఈ సంఘం మాది కాదు ప్రభు, నీది నాయన. నీ సంఘాన్ని మీరే నిలబెట్టుకోవాలి ప్రభు. ఈ సంఘం ఎవరి సొత్తు కాదు నాయన, మీ రక్తంతో నాయన కొనుక్కున్న సంఘం ప్రభు. ఈ సంఘాన్ని మీరు నిలబెట్టుకోండి ప్రభు నాయన. సంఘంకు ఏ అవసరతలు ఉన్నాయో ఇదిగో ప్రభు, ట్రాన్స్పోర్ట్ అవసరత బాగా ఉంది ప్రభు. దయతో నాయన మీరు సాయం దయచేయండి నాయన. నాయన వెహికల్ గురించి సాయం దయచేయండి, మీ పాదాల దగ్గర పెట్టి ఉన్నాం మేము. మాకు సాయం అందించండి ప్రభు. ఒక వెహికల్ గురించి నాయన మేము అడుగుతున్నాము నాయన, బలంగా అడుగుతున్నాం, మీరు సాయం దయచేయండి నాయన. ఇక్కడ ఎంత ఇబ్బందులు, రాలేకపోతున్నారు, దూరం ఉందని బాధపడుతున్నారు నాయన. మాకొక స్వేచ్ఛగా ఒక బిల్లను అడుగుతున్నాం ప్రభా. నిన్ను స్తుతించడానికి, ఆరాధించడానికి, ఇంకెక్కువ సమయం నిన్ను స్తుతించడానికి అడుగుతున్నాం ప్రభా. ఎప్పుడు ఎల్లప్పుడూ నీ మందిరంలో నాయన స్తుతించడానికి మేము అడుగుతున్నాం ప్రభా. మీ సాయం దయచేయండి. విశాలమైన బిల్లని, మంచి ప్లేస్ని మాకు దయచేయండి ప్రభా. అనుగ్రహించండి నాయన. మీరు తలుచుకుంటే ఎంతటిది కాదు ప్రభా. మీ సాయం దయచేయమని అడుగుతున్నాం ప్రభా. సంఘంలో ఇంకెన్నో అవసరతలు ఉన్నాయి ప్రభా. రెంటి విషయంలో కానీ ఇంకా అన్ని విషయాలలో నాయన చాలా అవసరతలు ఉన్నాయి. అవన్నిటికీ మీరు సాయం దయచేయండి ప్రభా. సంఘంలో ప్రతి బిడ్డని మీరు దీవించండి. ఎవరైతే పాలనలో వాడవాడుతున్నారో నాయన వాళ్ళు గుప్పిలిప్పి సంఘానికి సాయం చేసే మీరు వాళ్ళతో మాట్లాడాలి రాత్రికాల సమయంలో నాయన. తండ్రి సంఘం అభివృద్ధి పొందడానికి అందరూ కూడా మనిషికి ఒక చేయి వేసి నాయన సంఘాన్ని లేవనెత్తి సాయం దయచేయమని అడుగుతున్నాను ప్రభా. అందరూ నాయన నీ రక్తంలో కడగబడ్డవారు అందరూ ఈ సంఘానికి పని చేయాలి ప్రభా. సంఘంలో పని చేయాలి ప్రభా. ఎవరు కూడా ఇది నాది కాదని అనుకోవద్దు ప్రభా. ఇది నా కుటుంబం, నా సంఘం అని పనిచేసే సాయం మీరు అందరికీ ఉంచండి, బలపరచండి, దీవించండి అందరినీ నాయన. తండ్రి
నాయన ఎవరైతే బాప్టిజం తీసుకున్నారో మీ రక్తంలో కడగబడ్డారో తండ్రి ప్రతి ఒక్కరూ ఈ సంఘానికి పని చేయాలి ప్రభా, నీ పని చేయాలి ప్రభా నాయనా అని నీ పనిలో వాడబడాలి ప్రభా. అందరికీ మీ సహాయం ఉంచండి ప్రభా. తండ్రి నన్ను బట్టి అడుగుతున్నాను, నన్ను నేను ఇక్కడ నిలబెట్టుకున్నందుకు నీకు వందనాలు, నీకు లెక్కలేని స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభా. నా కుటుంబాన్ని నాయన నీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభువా. ఎంతగానో ప్రేమించి నాయన ఒట్టివాడిని మట్టివాడిని అర్హత లేనివాడిని నాయన ఏ యోగ్యత లేనివాడిని అయ్యా నన్ను ఎందుకు ఏ నిత్యమైతే మీరు ఇక్కడ నిలబెట్టుకున్నారో ఇంకా బలంగా వాడుకోమని అడుగుతున్నాను ప్రభా. అయ్యా వాడిపోయినాక ఏం చేసుకుంటావు ప్రభా. అయ్యా మంచిగా ఉన్నప్పుడే మీరు వాడుకోండి మీ సేవలో తండ్రి. అయ్యా ఏ క్షణమైనా ఏ నిమిషమైనా తండ్రి నేను రెడీగా పరలోకం తీసుకెళ్లే సాయం మరి దయచేయండి ప్రభా. నైనా ఈ క్షణమైనా నేను రెడీగా ఉన్నాను ప్రభా. తండ్రి మీ ప్రేమ తప్ప మీ పని తప్ప నాకు ఏది వద్దు ప్రభా ఈ లోకం మీద. ఇదిగో తండ్రి మీ ప్రేమ ద్వారా నన్ను ఇక్కడ నిల్చుండబెట్టి నైనా రాజకుమార్ అన్న మీ దైవజనుడి ద్వారా నాకు అవకాశం ఇప్పించి ఇక్కడ నిల్చుండబెట్టినందుకు ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ప్రభా. నైనా కుటుంబానికి నేను ఎప్పుడు ఎల్లప్పుడూ రుణముతో ఉంటాను ప్రభా. తండ్రి మీ స్వాధీనంలో ఉంచుకోండి ప్రభా నన్ను. అయ్యా నా కుటుంబాన్ని అందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాను. దయతో ఇంకా నా కుటుంబంలో ఎవరైనా పాపం చేసి ఉంటే తెలిసి తెలియక నేను కూడా నన్ను క్షమించేయండి ప్రభా. నా కళ్ళను తిప్పివేయండి ప్రభా, నా చూపును తిప్పివేయండి, మీ వైపే ఉండేలాగా నన్ను ఆశీర్వదించండి ప్రభా. ఇదిగో తండ్రి నిన్నటి దినంలో నా కుమార్తె ఫస్ట్ క్లాసు బీటెక్ నాయన ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది అన్నప్పుడు నాయన మీ కృపనుంచారు నాయన, మీరు సాయం చేశారని నేను ఎంతో ఆనందపడ్డాను నాయన. అయ్యా నీకు లెక్కలేని స్తుతులు చెల్లిస్తున్నాను గాడ్, హల్లెలూయా. అయ్యా నీకు రుణపడి ఉంటాను. ఆ బిడ్డని ఇంకా దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. లోకం వైపు చూడకుండా మీ వైపే చూసి ఆ బిడ్డ అయ్యా పై చదువులు చదివి తండ్రి నీకు లోబడిన ఆయన మిమ్మల్ని స్తుతించి గణపరిచి అనేకులకు ఆదరణకర్తగా ఉండేలాగా ఆశీర్వదించండి ప్రభా. తండ్రి ఇంకా అనేకులను దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ఇంకా ఎవరైతే ఉన్నారో నాకు తెలియదు, పేర్లు జ్ఞాపకం లేవు కానీ తండ్రి ప్రార్థన అవసరతలు ఉన్నాయో అందరిని బట్టి అడుగుతున్నాను. దీవించి ఆశీర్వదించండి యేసయ్య, దీవించి ఆశీర్వదించండి ప్రభా. అయ్యా సంఘంలో మంచి టీము తయారు చేయండి ప్రభా. అయ్యా మ్యూజిక్ టీమును తయారు చేయండి ప్రభా, కోయల్ టీంని తయారు చేయండి ప్రభా. నిన్ను స్తుతించి గణపరిచే సాయం అందరికీ ఉంచండి, ఆసక్తి కలిగించండి తండ్రి. ఇదిగో తండ్రి ప్రభాకర్ కుటుంబాన్ని బట్టి అడుగుతున్నాను, ఆ బిడ్డను వాడుకోండి నాయన. ప్రతి శుక్రవారం నాయన మీ మందిరానికి నడిపించండి ప్రభా. ఆ కుటుంబాన్ని నడిపించి బహుగా వాడుకోండి, అక్కబడింది దీవించండి, ఆశీర్వదించండి నైనా. ప్రభాకర్ ఇంకా బయటకు వచ్చిన ఆయన అక్కడ ఎక్కడైతే పని చేస్తున్నారో వారితో మీరు మాట్లాడండి తండ్రి. బయటికి రప్పించి అనుదినం నీ మందిరంలో వాడబడే సాయం ఆ బిడ్డకు అందించండి. వారినైనా ఉండిని బట్టి అడుగుతున్నాను, ఆ బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. ఇంకా తండ్రి అనేక రీతిలో ఆ బిడ్డను వాడుకోండి నైనా తండ్రి. ఆ టీముని బట్టి కోయల్ టీముని లీడర్ని బట్టి అడుగుతున్నాను ప్రభా, దీవించండి, ఆశీర్వదించండి. ఇదిగో తండ్రి ట్రాన్స్పోర్ట్లో ఎవరైతే వాడబడుతున్నారో, ఎవరైతే ట్రాన్స్పోర్ట్ ఇస్తున్నారో వారి బండ్లనన్నీ మీ స్వాధీనంలో ఉంచుకోండి. ఆ బండ్ల చుట్టూ మీ అగ్ని కంచె వేయండి ప్రభా. అయ్యా మీ కృపనుంచండి, సాయం అందించండి, వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి ప్రభా. సంఘం కొరకు బలంగా ఎవరైతే వాడబడుతున్నారో, ఎవరైతే పని చేస్తున్నారో నాయన నీ పాదాలు పట్టుకొని అడుగుతున్నాను ప్రభా. ఆ కుటుంబం చుట్టూ ఇప్పుడే ఆశీర్వాదాలు కుమ్మరించండి ప్రభా. ఇప్పుడే మాట్లాడండి, ఆ కుటుంబాలకు ఆశీర్వాదాలు దయచేయండి ప్రభా. అయ్యా నీ సంఘంలో పనిచేసే వారికి బలంగా వాడుకోండి ప్రభా. మీ ఆశీర్వాదాలు కుమ్మరించండి ప్రభా, ఇప్పుడే కుమ్మరించండి ప్రభా. ఈ రాత్రికాల సమయంలో ఆ బిడ్డలతో మాట్లాడండి ప్రభా. అయ్యా నీ సంఘంలో పనిచేసే వారిని నాయన ఎప్పుడు ఎల్లప్పుడూ మరవకుండా నాయన వారికి మీ సాయం ఉంచండి ప్రభా. తండ్రి ఇదిగో తండ్రి ఇంకెంత అనేకులు ఇంకా మీరు వాడుకోండి ప్రభా. తండ్రి మేమేం అడుగుతలేను ప్రభా. అయ్యా నీ సంఘాన్ని దీవించండి, ఆశీర్వదించండి, అభివృద్ధి పొందే సాయం మీరు దయచేయండి తండ్రి. ఇంకెవరెవరైతే ఉన్నారో నాకు జ్ఞాపకం లేదు ప్రభా, అందరిని బట్టి నేను అడుగుతున్నాను, ఆశీర్వదించండి, దీవించండి. అయ్యా 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 నీకు వందనాలు యేసయ్యా, నజరేయుడా నీకు వందనాలు తండ్రి. భూమి ఆకాశములను గద్దించిన వాడు నాయన, ఈ మనుషులు నీ లోకంలోనైనా అన్ని చేపలు కానీ జీవరాశులు కానీ అన్నీ లోబడిపోయినాయి నాయన నీ మాటకు.
భూమి ఆగిపోయింది, ఆకాశం ఆగిపోయింది నాయన, సముద్రాలు ఆగిపోయినాయి. కానీ ఈ ప్రజలు నీ మాట వినలేకపోతున్నారు నాయన. నాయన వారికి సాయం అందించండి నాయన, మీ స్వాధీనంలో ఉంచుకోండి నాయన. తండ్రి అందరితో మాట్లాడండి, సంఘంతో మాట్లాడండి నాయన, ఈ దేశంతో మాట్లాడండి, ప్రపంచ దేశంతో మాట్లాడండి, నీ ప్రజలతో మాట్లాడండి ప్రభా. నాయన మాట్లాడండి, రాత్రికాల సమయంలో మాట్లాడండి ప్రభా. అందరినీ నీ స్వాధీనంలో ఉంచుకోండి ప్రభా, నీ స్వాధీనంలోకి రప్పించుకోండి ప్రభా. దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. స్పెషల్గా నాయన తండ్రిని మా దైవజనులు రాజకుమారులను బట్టి, శైలేజమ్మను బట్టి మీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభా. ఇంకా ఆ కుటుంబానికి ఏ అవసరం ఉందో నాయన సాయం దయచేయండి నాయన, శాంతిని దయచేయండి, సమాధానం దయచేయండి నాయన. తేజోమయుడి కుటుంబంలో బలంగా వాడుకోండి ప్రభా. ఈ ఖతర్ దేశంలో నాయన అయ్యా అనేకులు వారి పేర్లు తెలిసేలాగా వాడుకోండి ప్రభా. నీ సేవలో బలంగా వాడుకోమని అడుగుతున్నాను యేసయ్యా. తండ్రి నీకు వందనాలయ్యా. మీకు సిద్ధమైతే నన్ను కూడా బలంగా వాడుకోండి ప్రభా. అయ్యా వాడుకోమని అడుగుతున్నాను ప్రభా. ఏ బిడ్డ అయితే నీ పని చేస్తానని ముందుకు వస్తున్నారో వారందరినీ వాడుకోండి ప్రభా. ఇంకా నాయన రాలేకుండా ఉన్నవారిని కూడా మీరు రప్పించండి ప్రభా. సంఘంలో ఎవరైతే నిలిచిండిపోయి ఉన్నారో అయ్యా, వెనక్కి తొలగిపోయి ఉన్నారో వారందరినీ తోలుకోండి రండి ప్రభువా. అయ్యా నీ దైవజనుడు లెక్క అప్పగించే అవసరం ఉంది ప్రభువా, నీకు లెక్క చెప్పే అవసరం ఉంది ప్రభువా. ఈ సంఘంలో ఏ బిడ్డ అయితే వచ్చి వెనక్కి వెళ్ళిపోయారో వారందరూ మీరు తోలుకొని రండి ప్రభువా. ఇదిగో కోటి గారి కుటుంబాన్ని బట్టి అడుగుతున్నాను ప్రభా, దీవించి ఆశీర్వదించండి. ఆ బిడ్డ మనసులో ఉదయంలో ఏవి లేకుండా నాయన తొలగించి మీ సంఘాన్ని తోలుకొని రండి ప్రభా. మీ సంఘంలో ముందు ఎంతో బలంగా వాడబడ్డాడు ఆ బిడ్డ, ఇప్పుడు కూడా వాడబడే సాయం మీరు అందించండి ప్రభా. తండ్రి వాడుకోండి, ఆ కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి నాయనా. ఇగో సాయిని బట్టి అడుగుతున్నాను ప్రభా. సాయి ఎంతగానో ఈ సంఘంలో వాడబడ్డాడు ప్రభా. మరి ఈ సాతాను వలనైనా వెనక్కి తొలగిపోతున్న ఆ బిడ్డని మళ్ళీ తోలుకొని రండి ప్రభా. దీవించండి, ఆశీర్వదించండి అయినా. ఆ సాయి నడిపించే వెహికల్ చుట్టూ మీ అగ్ని కంచె వేయండి, మీ సాయం ఉంచండి, మీ కృపను ఉంచండి. ఆ బిడ్డకు మీ సాయం అందించండి నాయన. అనేకులను నడిపించండి. ఇంకా స్త్రీలు ఎంతమంది ఉన్నారో నాయన నాకు పేర్లు తెలియదు, కానీ ప్రతి ఒక్క స్త్రీని బట్టి నాయన అడుగుతున్నాను, ఆ కుటుంబాన్ని దీవించండి, మారు మనసు దయచేయండి తండ్రి. అందరిని తోలుకొని వచ్చి నాయన స్తుతించి ఘనపరిచి నాయన ఎప్పుడు ఎల్లప్పుడూ నీ నామాన్ని వర్ణించే సాయం దయచేయండి ప్రభా, దయచేయండి ప్రభా. నాయన ఏ బిడ్డ కూడా తొలగిపోకూడదు నాయన. కుటుంబానికి కానీ సంఘానికి కానీ స్త్రీలు ఎంతో ప్రాముఖ్యత ప్రభా. నాయన వారి ప్రార్థనే నాయన మీరు ఆలకిస్తారు ప్రభా, బలంగా ఆరాధిస్తారు ప్రభా. వారిని బలంగా ఆరాధించి ఘనపరిచే సాయం మీరు అందించండి, స్త్రీలకు సాయం దయచేయండి ప్రభా. ఇదిగో ప్రభా, పూజమ్మని బట్టి అడుగుతున్నాను, నా భార్య నాయన నన్ను అయితే మరి నా ఏ యోగ్యత లేని ఆమె చేతులకు నన్ను అప్పగించి ఉన్నారు నాయన. మరి ఆ బిడ్డ నన్ను శిల్పంగా చెక్కుకున్నది నాయన, ఇలా తయారు చేసుకున్నందుకు నీకు వందనాలు నాయన. ఆ బిడ్డకు ఆయుస్సు ఆరోగ్యాలు దయచేయండి ప్రభా. నన్ను ఎంతగానో ఒక్క బిడ్డలాగా పసిపాపలాగా నన్ను చూసుకొని చెక్కుకుంది ప్రభా. ఎంతో మూర్ఖుణ్ణి ప్రభా, నిజంగా నన్ను ఇలా తయారు చేసుకుందంటే కేవలం నీ కృప దయానైనా ఆమె ప్రార్థన వల్లనే నేను మారిపోయిన ప్రభువా. తండ్రి అలాంటి స్వభావం ప్రతి ఒక్క స్త్రీకి కలిగి వారి కుటుంబాల్లోనైనా వాళ్ళ భర్తల్ని మార్చుకునే సహాయం దయచేయండి ప్రభా. నాయన గుణమంతురాలంటే స్త్రీలే ప్రభా. గుణమంతురాలు తన ఇల్లు కట్టుకున్నట్టు నాయన అందరూ కూడా ప్రార్థించి వారి భర్తలు లోకం వైపు ఉంటే మార్చుకొని నాయన వారి స్థితిని మార్చే సాయం మీరు అందించమని అడుగుతున్నాను ప్రభా. తండ్రి ఈ రాత్రికాల సమయంలో అందరితో మాట్లాడండి, మాతో కూడా మాట్లాడమని అడుగుతున్నాం తండ్రి. ఇంకొకసారి నా ప్రేమైన తేజమయుడి సంఘాన్ని మీ చేతులకు అప్పగిస్తూ మా అందరినీ కూడా మీ చేతులకు అప్పగిస్తూ తండ్రి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చక్కని ప్రార్థన, అన్ని విషయాల కొరకు కూడా ప్రార్థన చేసినటువంటి మరి సహోదరు సతీష్ గారిని బట్టి ప్రత్యేకంగా వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ యొక్క సమయంలో చేసినటువంటి ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. ఆ ప్రార్థన అవసరాలన్నిటికీ కూడా
మనం ప్రతిఫలాన్ని పొందుకోవాలి, లేకపోతే మనందరము ఆశీర్వాదాలతో దీవించబడాలి అంటే మొదటగా మనం చేయవలసింది దేవుడు మనం అడిగినవన్నీ ఇవ్వాలి అంటే ఆయన మాటల మీద ముందు లక్ష్య పెట్టాలండి. ఆయన మాటల మీద మనం లక్ష్య పెట్టినప్పుడు ఖచ్చితంగా ఆయన మన ప్రతి ప్రార్థన అవసరతను ఆయన తీర్చే దేవుడు. అందుకే 3:1 ఒక మాట ఉంది, యేసుక్రీస్తునందే లక్ష్యం ఉంచాలి అని కనిపిస్తూ ఉంది. మనం ఎప్పుడైతే ప్రభువైన క్రీస్తు వారు మాటల మీద మన లక్ష్యం ఉంచుతామో అప్పుడే మన జీవితాల్లో మనం అన్నీ కూడా పొందుకుంటాం. కీర్తన 119లో కూడా మాట కనిపిస్తూ ఉంది 100వ వచనంలో, ఆయన ఉపదేశం మీదే లక్ష్యం ఉంచాలని. ఆయన ఉపదేశాల మీదే మనం లక్ష్యం ఉంచాలండి. ఆయన మనతో ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో, లేకపోతే సేవకుడు ఏదైతే బోధిస్తూ ఉన్నాడో ఆ మాటలపై మనం లక్ష్యం ఉంచినప్పుడు ఖచ్చితంగా మన జీవితంలో గొప్ప కార్యాలు చూసేవారంగా ఉంటాం. సామెతల్లో కూడా 13వ అధ్యాయం 18వ వచనంలో ఒక మాట కనిపిస్తోంది, గద్దింపులో కూడా లక్ష్యం ఉంచాలి అని. ఎప్పుడైతే గద్దింపుతో కూడినటువంటి వర్తమానం లేకపోతే ప్రభు మాటల ద్వారా మనల్ని గద్దిస్తారో అప్పుడు మనం ఖచ్చితంగా ఆ మాటలను బట్టి మనం సరి చేసుకోవాలి ప్రతి విషయంలో. అందుకే గద్దింపులో కూడా మనం లక్ష్యం ఉంచాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కానీ మనం లక్ష్య పెట్టాల్సిన విషయాల్ని మనం లక్ష్య పెట్టట్లేదు. కానీ ఏ అయితే లక్ష్య పెట్టకుండా ఉండాలో వాటి మీదే మన గురి పెడుతూ ఉన్నాం. అది మనకు మంచిది కాదు. అందుకే ఏషియా ప్రవక్త కూడా ఏషియా 2:22లో ఒక మాట రాశారు, నరులు మీద లక్ష్య పెట్టకూడదని. మనం ఎప్పుడూ కూడా నరుల మీదే లక్ష్య పెడుతూ ఉన్నామండి. అది మనకు దీవెన కాదు, ఆశీర్వాదం కాదు. అందుకే ప్రసంగి 7:21లో కూడా ఒక మాట కనిపిస్తుంది, చెప్పుడు మాటల మీద మనం లక్ష్యం ఉంచకూడదు అని. చెప్పుడు మాటల మీద మనం ఎప్పుడు కూడా లక్ష్య పెడుతూ ఉన్నాం కనుక మన జీవితంలో దీవెనలు ఆశీర్వాదాలు మనం పొందుకోలేకపోతూ ఉన్నాం. ఎందువల్ల అంటే మనం ఇతరులు చెప్పే మాటలన్నీ విని దేవుడిలో నుంచి మనం తొలగిపోతూ ఉన్నాం. అందుకే మనం దీవెనలు పొందుకోలేకపోతున్నాం. కీర్తన 62:10లో కూడా ఒక మాట ఉంది, ధనం హెచ్చించట్లో లక్ష్య పెట్టకూడదు అని. మనం దేవుని పని కొరకు కానీ ధనాన్ని హెచ్చించేటప్పుడు చాలామంది చాలా విధాలుగా పాడు చేసేస్తూ ఉంటారు, నువ్వెందుకు ఇలాగా అలాగా అని. కానీ దేవుని పని కొరకు మనం ధనాన్ని హెచ్చించాలండి. ఎందుకంటే దేవుడి వల్లే మన సమస్తాన్ని పొందుకుంటూ ఉన్నాం కనుక ఆయన పనిలో మనం ఎప్పుడూ కూడా వెనకడుగు వేయకూడదు. మనకున్న సర్వాన్ని కూడా దేవునికే అప్పగించాలి. దేవుని పనిలోనే మనం వినియోగించే వారంగా ఉండాలంటున్నాను. పేద విధవరాల కొరకు అందరికీ తెలుసు కదండి, ఆమె ఎంతో కష్టపడి పనిచేసి వచ్చినటువంటి కష్టార్జితం అంతా కూడా 2 కాసులు తెచ్చి ఆ యొక్క బాక్స్లో వేసింది, కానుకల బాక్సులని. మరి గొప్ప దీవెన పొందుకుంది కదండి ఆవిడ. ఆ కానుక బాక్స్ దగ్గర ఎవరు కూర్చున్నారండి ఆ సమయంలో? ప్రభువైన యేసుక్రీస్తు వారు కూర్చొని ఉన్నారండి ఆ కానుకల బాక్స్ దగ్గర. సో ఆమె వచ్చిందంతా వేసింది. ఇది మామూలుగా చెప్పేది కానీ ఒక వర్తమానాన్ని మేము ముందు త్వరలో ఉంచుతాం దాన్ని. ఆ విధంగా మనం దేని మీద అయితే లక్ష్యం ఉంచాలో, దేని మీద అయితే లక్ష్య పెట్టకూడదో మనం అన్నీ కూడా జాగ్రత్త గ్రహించాలని తెలియపరుస్తున్నాను. చక్కని ప్రార్థన చేసినటువంటి మరి సతీష్ గారిని బట్టి ప్రత్యేకమైన వందనాలు. అందరూ కూడా ప్రార్థనపై లక్ష్యం ఉంచండి, ఆయన వాక్యంపై లక్ష్యం ఉంచండి, ఆయన పరలోక రాజ్యం చేరాలని లక్ష్యం ఉంచండి. ఆ గురుల మీద ఎప్పుడైతే మనం గురి పెడతామో ఖచ్చితంగా మనం చేరుకుంటాం. కనుక ఒక ప్రార్థన అవసరం నేను మాత్రమే చేస్తాను, ఎందుకంటే సమయం లేదు, చాలా ఎక్కువ అయిపోయింది. కనుక చివరికి ఒక ప్రార్థన అవసరం కొరకు నేనే ప్రార్థన చేసి ఒక 2 మాటలు మళ్ళీ మేము ముందు ఉంచుతాను. సౌండ్ పెడతాం, లేదు ప్లే గ్రౌండ్ ప్రార్థన చేసుకుందామండి. కొన్ని ప్రార్థన అవస్థలు ఉన్నాయి. కానీ చెర్రీ బాబుకి రేపు ఆపరేషన్ జరుగుతుంది, చిన్న బిడ్డ హార్ట్ ఆపరేషన్. దేవుడు చక్కని వాతావరణంలో కిడ్నీ ఆపరేషన్. సో దేవుడు చక్కని వాతావరణంలో వారికి డాక్టర్లకి సమయోచితమైనటువంటి జ్ఞానాన్ని ఇచ్చి ఆపరేషన్ అంతా కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయలాగా మరి చిన్న బిడ్డ, ఆ బిడ్డ కొరకు మనం ప్రార్థన చేద్దాం. అలాగే మౌనిక వాళ్ళ నాన్నగారి కొరకు ప్రార్థన చేస్తారు. మరి అందుని బట్టి ఇచ్చినటువంటి సాక్ష్యాన్ని బట్టి కూడా నేను ప్రభుని మహింపరుస్తూ ఉన్నాను. మార్తమ్మ గారి కొరకు ఆల్రెడీ ప్రార్థన చేస్తాం. చాలా ప్రార్థన అవస్థలు ఉన్నాయి, అన్నిటి కొరకు కూడా నిత్యము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా చెర్రీ బాబు కొరకు, అలాగే లావణ్య కొరకు కూడా ప్రార్థన చేశారు. చాలా మరి వందనాలు. చాలా దుఃఖంలో ఉన్నారు భార్యాభర్తలు ఇద్దరు కూడా. చాలా బాధాకరమైన విషయమే, ప్రార్థన చేయండి ధైర్యపరిచేలాగా. చెర్రీ బాబు కొరకు ప్రార్థన చేసుకుందామండి.
పరిశుద్ధడానికి స్తోత్రాలు. ప్రేమగల తండ్రి వందనాలు. ఇదిగో ప్రభు చిన్న కుమారుడు చెర్రీ బాబు కొరకు మరొకసారి నీ పాదసనలో ప్రార్థిస్తూ ఉన్నాం. ఇక రేపటి దినాన్ని నేను కిడ్నీలో ఉన్నటువంటి సమస్యను బట్టి ఆపరేషన్ చేస్తూ ఉన్నారు. నేను ఇదిగో ఆపరేషన్ థియేటర్లో మీ సన్నిధి ఉంచండి. నేను డాక్టర్లకు మంచి జ్ఞానాన్ని దయచేయండి. సమస్తానికి జ్ఞానం మీరే ఇచ్చే దేవుడు తండ్రి. చక్కని ఆలోచనతో నేను ఆపరేషన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయటానికి, నేను మంచి స్వస్థతను పొందుకోవటానికి, ఆ చిన్న బిడ్డకు ముఖ్యంగా మీ యొక్క బలము శక్తిని అనుగ్రహించండి. తట్టికినే ఆ యొక్క కెపాసిటీని ఆ బిడ్డకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాను. మీరు సహాయం దయచేయండి. మీ గాయపడిన అస్సలతో బిడ్డను ముట్టండి. నేను ఇదిగో సంపూర్ణ స్వస్థత నీ అందే ఉంది ప్రభా. నమ్మకంతో ప్రార్థిస్తూ ఉన్నాం, విశ్వాసంతో ప్రార్థిస్తూ ఉన్నాం. నమ్మిక మాత్రం ఉంచమని వాక్యం సెలవిచ్చింది. ఇదిగో తండ్రి ప్రభా, నేను ఆ విశ్వాసరహితమైనటువంటి ప్రార్థన రోగిని ఏ విధంగా స్వస్థపరిచిందో ఆ విధంగా ప్రార్థిస్తూ ఉన్నాం. చెర్రీ బాబుని మీ హస్తాలకు అప్పగిస్తూ ఉన్నాం. నేను మంచి స్వస్థతను అనుగ్రహించండి. నీ సాక్షి బిడ్డలుగా వారి కుటుంబాన్ని నిలబెట్టండి. నేను ఇదిగో ప్రతి విషయంలో నేను ఆ బిడ్డకు మీరు తోడుగా ఉండండి, నీడగా ఉండండి, సహాయం దయచేయండి. మరొకసారి ఆపరేషన్ కొరకు ఎంత ధనం అయితే ఖర్చు అవుతుందో ప్రభా, ఆర్థికపరమైన ఇబ్బందులన్నిటి నుంచి విడుదల దయచేయండి. ఇదిగో తండ్రి ప్రభా, ఇంకా ఏదైతే కొదవయ్యిందో వారి జీవితంలో, కుటుంబంలో అది కూడా పొందుకోవడానికి మీరు సహాయం దయచేయండి. ఇదిగో తండ్రి, మరొక్కసారి ప్రార్థించి నేను చిన్న కుమారుని మీ హస్తాలకు అప్పగిస్తూ ఉండగా నీ కార్యం జరిగించండి. త్వరలో మేము నేను మంచి వార్తను వినటానికి, నేను ఎప్పుడు ఎల్లప్పుడూ ఆ బిడ్డ కొరకు ప్రార్థించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ, ఇదిగో కుమారక్కను బట్టి వారి కుటుంబాన్ని బట్టి కూడా ప్రార్థిస్తూ ఉన్నాం. నేను వారికి ఇచ్చిన ఇతర కుమారులను బట్టి కూడా ప్రార్థిస్తూ ఉన్నాం. మీరు సహాయం దయచేయండి. ఇదిగో తండ్రి, నేను మేమందరం ఈ విధంగా ఉండి నేను ఆ మనసు స్థుతిస్తూ ఉన్నామంటే కేవలం నీ కృప మాత్రమే. మరొకసారి చెర్రీ బాబుని వారి కుటుంబాన్ని దీవించి రేపు జరిగే ఆపరేషన్ అంతట్లో మీరు తోడుగా ఉండమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అలాగే వివాహం కొరకు ప్రార్థన అవసరాలు కోరారండి. వాటి కొరకు కూడా అనుష గారు చిన్న ప్రార్థన చేస్తారు క్లుప్తంగానే. మనకు ఒక 10 నిమిషాలు మాత్రమే సమయం ఉంది కనుక మన వసంతమ్మ గారు శ్రీలక్ష్మి కొరకు, అలాగే సుబ్బలక్ష్మి గారు కుమార్తె కొరకు, రూతమ్మ గారు ఈరోజు ప్రయాణమే కుమారుడు వివాహం కొరకు ఇండియా వెళ్తున్నారు. ఈ 3 విషయాల కొరకు చిన్న ప్రార్థన క్లుప్తంగా చేయండి. మైకి ఉండబ్బా. మహాపరిశుద్ధుడ యేసయ్య, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు నాయన. నీ ప్రేమను బట్టి వందనాలు, నీ కృపను బట్టి స్తుతులు స్తోత్రములు నాయన. మమ్మల్ని మానక నిత్యం అనుదినం ప్రేమిస్తున్న మీ దయగల నామను బట్టి, నీ కృపగల నామను బట్టి నీకే వందనాలు స్తోత్రములు చెల్లించుకునిచున్నాం తండ్రి. అయోగ్యులము పాపులమై ఉంటుండగా మమ్మల్ని ప్రేమించి ఆదరించిన దేవ నీకే వందనాలు స్తోత్రములు నాయన. నాయన గడిచిన పునరుద్ధాన దినం నుంచి పునరుద్ధాన దినం వరకు మీ సజీవ రెక్కలను మమ్మల్ని దాచిన తండ్రి, కాచిన దేవ నీకే వందనాలు స్తోత్రములు నాయన. శ్రమలో, కష్టంలో, ఇరికి ఇబ్బందులు సమస్తములోనూ నీ కాపుదల ఉంచిన దేవ నాయన నీకే వందనాలు స్తోత్రములు నాయన. అందుకని ప్రభు నాయన నీకు రుణస్తురాలు నాయన నీ సన్నిధిలో నేను ఒప్పుకొనుచున్నాను ప్రభు. నీకే వందనాలు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం దేవ. పరిశుద్ధుడు నిత్యము వేవేల దూతలతో స్తుతిగానాలు అందుకుంటున్న దేవ నీకే వందనాలు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం తండ్రి. ఏ పాటి వారము తండ్రి, ఎన్నిక లేని వారం ప్రభు, యోగ్యత లేని వారం ప్రభు, తండ్రి అని పిలుచుటకు కానీ నీ నామం ఉచ్చరించుటకు కానీ మాకు ఏమాత్రము అర్హత కానీ యోగ్యత కానీ ఏమాత్రమునూ లేదు ప్రభు. అయినప్పటికీ మమ్మల్ని ప్రేమించుచున్న దేవ, అయినప్పటికీ మమ్మల్ని ఆదరించుచున్న తండ్రి నాయన ప్రభు, నీ రెక్కల చాటున బలపరిచిన దేవ నాయన. ఈ దినమున ప్రభు నిన్ను స్తుతించుచున్నామంటే ప్రభు అది మా గొప్పతనం కాదు ప్రభు. నీవు మా పైన చూపించిన ఉచితమైన జాలి, దయ, కృప వలనే ఈ దినమును మేము చూడగలుగుతున్నాం ప్రభు. మాకంటే యోగ్యులు, మాకంటే నాయన ఘనవంతులు ప్రభు నాయన ఈ దినాన్ని చూడలేకపోయారు ప్రభు. మాకే ఇంత ధన్యతను ఇచ్చిన దేవ నీకే వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఏమి చెల్లించగలుగుతాం ప్రభు నాయన. నీవు మా పట్ల చేసిన మేలుని బట్టి, ఉపకారములను బట్టి నాయన మేమేమి చెల్లించుకోగలం ప్రభు. నేను ఎట్లా వర్ణించగలను ప్రభు నాయన, నేను ఎట్లా స్తుతించగలను ప్రభు నాయన. మా జీవిత కాలం అంతయు ప్రభు నాయన నీకు రుణపడి ఉంటాము ప్రభు నాయన. జ్ఞాపకం చేసుకోండి ప్రభు. విడిచిపెట్టి వేడపాయని దేవుడు తండ్రి, సహాయం చేయవాడ నీకే వందనాలు స్తోత్రములు నాయన. అలాగే ప్రభు ప్రార్థన అవసరత కొరకు విజ్ఞాపన చేయించుండగా మా విజ్ఞాపనల పైన మీరు ఆసనులై ఉండమని అడుగుచున్నాం తండ్రి. నాయన సహోదరి నాయన వివాహ విషయంలో ప్రభు నాయన ప్రభు వివాహ విషయంలో మీరు తోడుకుండండి ప్రభు. వివాహం అన్నిటిలో ఘనమైనదని సెలవిచ్చిన తండ్రి.
నీకే వందనాలు స్తోత్రములు. నా శరీరంలో శరీరం, ఆ మాంసములో మాంసం, నా ఎముకలో ఎముక అని నీవు సెలవిచ్చుచున్నావు తండ్రి. నీకే వందనాలు స్తోత్రములు ప్రభువా. నాయన నారి అనబడినుచున్నదని సెలవిచ్చిన తండ్రి. నాయన కుటుంబాన్ని కట్టండి ప్రభువా. వారిని జతపరిచినప్పుడు ప్రభువా, వారిని మనుషులు ఎవరు వేరు చేయలేరని సెలవిచ్చావు తండ్రి. నాయన ప్రభువా, నీ పరలోకము నుండి వారికి నాయన ఆజ్ఞను మీరు జారీ చేయండి ప్రభువా. నాయన వారి హృదయాలను కట్టండి ప్రభువా. నాయన ఏక శరీరలై ఉండుటకు సహాయం దయచేయండి. నాయన జీవితాంతకాలం కలిసి ఉండుటకు నాయన ప్రేమతో కలిసి ఉండుటకు సహాయం దయచేయండి. కృపతో జ్ఞాపకం చేసుకోండి నాయన. ఆ కుటుంబాన్ని అంతటినీ దీవించండి ప్రభు. అలాగే ప్రభు సహోదరి ఇండియా వెళ్ళిచుండగా నాయన నీ కాపుదల దయచేయండి. ప్రయాణంలో మీరు తోడుగుండండి నాయన. నీ కృపా దీవెనలో బిడ్డపైన ఉంచండి ప్రభు. నాయన తిరిగి వచ్చే పర్యంతరం కూడా నీ రెక్కల చాటుని దాయండి నాయన. మీరే తోడుగుండి సహాయం దయచేసి కృపతో జ్ఞాపకం చేసుకోండి నాయన. ఇంకా ఎవరి కొరకరైనా ప్రభు నాయన ప్రార్థన చేయమన్నాను నాయన. ప్రతి ఒక్క బిడ్డని దీవించండి, ఆశీర్వదించండి నాయన. నీవు చేసిన మేళ్ళు ప్రభు మర్చిపోలేనివి తండ్రి నాయన. మా జీవితాలలో ఎప్పుడు ప్రభు విడిచిపెట్టలేనివి తండ్రి నాయన. వర్ణించలేనివి తండ్రి. నీకే వందనాలు స్తోత్రం. ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు చెప్పిన దీవించండి. మా అవసరతలు అక్కర్లు సమస్తము నీకు తెలిసేనొద్దండి నాయన ప్రభు. ఆకాశము తట్టు మేము కనులైతే చూచుండగా మాకు సహాయం ఎక్కడి నుండి వచ్చిచున్నదని కొలుచుండగా మీ దగ్గర నుండే కదా ప్రభు మాకు సహాయం వచ్చుచున్నది. నీవే కదా మాకు మేలు చేయువాడువు నాయన. నీవే కదా మమ్మల్ని ఆదరించేవాడు నీవే తండ్రి నాయన. మేము మొర్రపెట్టుచుండగా నాయన మాకు సమాధానాన్ని, జవాబుని, మాకు సంతోషమును కలిగి చేయవాడు నీవే కదా. రాత్రి అంతయు ఏడుపు వచ్చినను నాయన పగలు సంతోషమును నాయన ఉదయమునే సంతోషం కలగచేసే దేవుడు మహోన్నతుడు తండ్రి. నీకే వందనాలు స్తోత్రములు తండ్రి నాయన. ఈ సంఘమును ఇంకా బలపరచండి ప్రభువా నాయన ప్రభువా. నిన్ను ఆరాధించడానికి మంచి స్థలముని ఏర్పరచండి ప్రభువా నాయన. నువ్వు ఎక్కడైతే ఏర్పరిచినావో తండ్రి పరిశుద్ధ స్థలముగా ఏర్పరచమని అడుగుచున్నాను తండ్రి. నీకే వందనాలు స్తోత్రములు నాయన. ప్రతి ఒక్క బిడ్డకి స్థిరమైన మనసును దయచేయండి ప్రభు. నీ సన్నిధిలో బలముగా వాడబట్టుకు సహాయం దయచేయండి నాయన. పేతురు నాయన బండ వంటి హృదయమును కలగచేస్తాను, నీ బండ మీద నా సంఘమును కట్టుదేనని సెలవిచ్చిన తండ్రి. అటువంటి నాయన స్థిరమైన దృఢమైన నాయన సంఘము కింద ఉండుటకు సహాయం దయచేయండి. కృపతో జ్ఞాపకం చేసుకోండి నాయన. ప్రతి ఒక్క బిడ్డకి నాయన ఏదో అవసరత ప్రభు, ఏదో అక్కరలు ప్రభు నాయన చెప్పలేని నాయన బాధలు ప్రభు నాయన. ఎంతో వేదనతో ఉంటున్నారు ప్రభు నాయన. ఎంతోమంది పనులు లేకుండా ఉంటున్నారు ప్రభు నాయన. వేజాలు లేకుండా, అక్రమాలు లేకుండా ప్రభు ఉంటున్నారు తండ్రి. ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. ఏ ఒక్క బిడ్డని విడిచిపెట్టవు తండ్రి. విడిచిపెట్టే దేవుడు కాదు నాయన. కృపతో జ్ఞాపకం చేసుకోండి నాయన. దీవించండి నాయన, ఆశీర్వదించండి ప్రభు. నీ సన్నిధిలోకి వచ్చిన వారిని ఎవరిని త్రోసివేసే దేవుడు కాదు ప్రభు. విడిచిపెట్టే దేవుడు ఏమాత్రము కాదు తండ్రి. సహాయం చేయగల సమర్థుడు తండ్రి. నీకే వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవ. అయ్యా మానవ మాతృలం ప్రభు, మట్టి వరము తండ్రి నాయన. నీకు ఇచ్చే సమయాన్ని ఇవ్వలేకపోతున్నాం ప్రభు. నీకు ఇచ్చే సమయాన్ని దొంగిలించి దొంగవలే ఉంటున్నాం తండ్రి. జ్ఞాపకం చేసుకోండి ప్రభు నాయన. పాపులమైనప్పటికీ ప్రభు మా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు తండ్రి నాయన. ఈ లోకంలో ఎవ్వరు మా కొరకు ఏమీ చేయలేదు, కానీ ప్రభు నీవైతే నాయన ప్రాణాన్ని త్యాగం చేసిన త్యాగమూర్తివు తండ్రి నాయన. నీ త్యాగాన్ని నాయన మేము ఎట్లా వర్ణించగలము ప్రభు. సహాయం చేయగల సమర్థుడు, కృప చూపగల నాదుడు అయ్యనవు తండ్రి. సహాయం దయచేయండి, ఆదరించి నాయన. అయ్యి కొద్ది ప్రార్థన, చిన్న ప్రార్థన నాయన ప్రభు. ఈ విజ్ఞాపన నీ పాద సన్నిధికి చేర్చుకోమని అతి త్వరలో రాని పుణ్య పాదాలు పట్టుకుని బ్రతిమలాడి వేడుకునిచున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసిన సహోదరు ప్రత్యేకమైన అన్నాలు. సమయం ఈరోజు చాలా ఎక్కువ అయిపోయిందండి. మనకు ఇంకా చాలా అవసరతలు ఉన్నాయి ప్రార్థన, కానీ సమయం లేనందు కారణాన్ని బట్టి మరి అన్ని విషయాల కొరకు వ్యక్తిగత 10లో ఒక మాట కనిపిస్తూ ఉంది. శ్రమ దినమున నీవు కృంగిని ఎడల నీవు చేతకానివాడు వగదు అని ఒక మాట కనిపిస్తూ ఉంది. శ్రమ దినమున మనం కృంగిపోతే చేతకాని వారిలో ఉంటామని వాక్యం హెచ్చరిస్తూ ఉందండి. శ్రమదినం అనేది చాలామందికి వస్తూ ఉంటాయి, శ్రమలు వస్తూ ఉంటాయి. మంచిదే శ్రమలు రావటం. ఆ శ్రమలు వచ్చినప్పుడు మనం కృంగిపోతే చేతకాని వాడుము అని వాక్యం సెలవిచ్చిన విధంగా మనం శ్రమలు వచ్చినప్పుడే ప్రార్థన చేయాలండి.
ఇప్పుడు శ్రమలు వచ్చినాయి అప్పుడే ప్రార్థన చేస్తారండి మామూలుగా అయితేనే. మామూలు టైంలో ఎవరో కూడా ప్రార్థన చేయరు. మనకి ఎప్పుడైతే శ్రమలు వచ్చాయో, సమస్యలు వచ్చాయో అప్పుడే ప్రార్థన చేస్తారు, అప్పుడే మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటారు. ఇప్పుడు మన కుటుంబంలో ఎవరన్నా ఒకరు ఐసీయూలో జాయిన్ అయ్యారనుకోండి, కుటుంబం అంతా ఏ విధంగా ఉంటుందండి? ఇంక ప్రార్థనే ప్రార్థన, అప్పుడే ప్రార్థన. ఎందుకంటే మనిషి ఐసీయూలో ఉన్నాడు కనుక, ఎమర్జెన్సీ కనుక అప్పుడు చేస్తారు ప్రార్థన. దానికి ముందు ప్రార్థన చేస్తే ఐసీయూకి వెళ్ళాల్సిన పని లేదుగా. అది ముందు ప్రార్థన చేయరండి ఎవరండి. ఎప్పుడు అవసరత ఉందో అప్పుడే మోకరించి, అయ్యేదిగో మాకు ఈ అవసరత ఉంది, ఈ అవసరత నుంచి విడుదల దయచేయండి. మళ్ళీ అవసరత తీరిపోయిన వెంటనే మళ్ళీ దేవుడిని పక్కకు నెట్టేస్తారు, మళ్ళీ దేవుడు గుర్తుండడు. సో మనం ఆ విధంగా ఉండొద్దు. శ్రమలు వచ్చినప్పుడు మనం చేతకని వారిలా ఉండొద్దు, కానీ శ్రమలు వచ్చినప్పుడే మనం ప్రార్థన చేసే వారంగా ఉండాలని మరొకసారి నేను తెలియపరుస్తున్నాను. చాలా ఉంది వాక్యం చెప్పాలంటే శ్రమల గురించి. కీర్తన 119:67లో కూడా ఒక మాట కనిపిస్తూ ఉంది, శ్రమ కలుగు మునుపు నేను త్రోవను విడిచితిని. శ్రమ కలగక మునిపే త్రోవను విడిచితినని కీర్తన అక్కడ తెలియపరుస్తూ ఉన్నాడండి. ఇప్పుడు నీ వాక్యం అనుసరించి నడుచుకొనుచున్నాను. ఎప్పుడైతే మనం వాక్యాన్ని అనుసరించి నడుచుకుంటామో, ఆయన ఆజ్ఞల ప్రకారంగా జీవిస్తామో, అప్పుడే మనం దీవెనలకు, ఆశీర్వాదాలకు వారసులం అవుతామండి. శ్రమ కలగక మునిపే దారి తప్పిపోతూ ఉన్నారు. ఏ శ్రమలు లేకుండా సంతోషంగా ఉన్నప్పుడే దారి తొలగిపోతూ ఉన్నటువంటి వాళ్ళు చాలామంది లోకంలో ఉన్నారు. మనం ఆ జాబితాలో ఉన్నామేమో ఒకసారి ఆలోచించేయండి. మనం ఏ జాబితాలో ఉన్నాం? శ్రమలు వచ్చినప్పుడే ప్రార్థన చేసేవారు జాబితాలో ఉన్నామా? లేకపోతే శ్రమలు రాక మునిపే సంతోషంగా ఉన్నప్పుడు ఆయనలోంచి తొలగిపోయేవారు జాబితాలో ఉన్నామా? ఒకసారి ఆలోచించేయాలి. అందుకే మనం అందరము కూడా ఆయన కృపను బట్టి జీవిస్తూ ఉన్నాం కనుక ఆ కృపలోనే మనం ముందుకు వెళ్ళాలి. దేవుడు ఆ విధమైనటువంటి కృపను ప్రతి ఒక్కరికి దయచేయను కాక. ఆమేన్. అందరు లేచి నిలబడినట్లయితే ముగింపు ప్రార్థన చేసుకుందాం. సమయం అయితే లేదు మరి. పట్టాలంటే పట్టండి త్వరగా. హల్లెలూయా. ఏమివ్వగలనయ్యా నీ ప్రేమకు, ఏమివ్వగలనయ్యా ఈ దీనుని, ఏమివ్వగలనయ్యా నీ ప్రేమకు, ఏమివ్వగలనయ్యా ఈ దీనుని, ఏమివ్వగలనయ్యా నిరుపేదను, ఏమివ్వగలనయ్యా నీ ప్రేమకు. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం. అందరిలో నిలబడదామండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందామండి. ఎంతవరకు కూడా ప్రభు చక్కగా మరి అనేకమైనటువంటి విషయాల కొరకు ప్రార్థించే కృపను ఇచ్చారు. సమయం సరిపోవట్లేదు, ఇంకా సమయాన్ని పెంచుదామన్నా కూడా మన చేతుల్లో ఏం లేదు కనుక రాగల దినాల్లో ఇటువంటి ఇబ్బంది లేకుండా మనమే ఒక సొంతంగా వెళ్ళాలని తీసుకోవాలని ప్లాన్ చేస్తూ ఉన్నాం. దాని కొరకు తిరుగుతూ ఉన్నాం. దేవుడు ఎక్కడైతే మనకి మంచి అనుకూలంగా ఉన్న వెళ్ళాలని అనుగ్రహిస్తారో భారం కలిగి ప్రార్థన చేయండి. మనం ఎంతసేపు అయినా దేవుడి నామాన్ని ఏ రోజైనా సరే ఆరాధించుకునే కృప ఆయన ఇచ్చేలాగా అందరూ కూడా ప్రార్థనలో కనిపెట్టుకుందాం. ఆ విధమైనటువంటి కృపను త్వరలోనే దేవుడు దయచేస్తూ ఉన్నందుకు ఆయన నామాన్ని మహింపరుస్తూ ప్రార్థన చేసుకుందామండి. సకల ఆశీర్వాదములకు సర్వ సృష్టికి కారణభూతుడైన ప్రియ పరలోకపు తండ్రి, నీ శ్రేష్టమైన ఘనమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో ప్రభా, ఎంతవరకు నాయన ప్రారంభం నుంచి ఆఖరి వరకు మీరు తోడుగా ఉన్నారు. అదని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. ఇదిగో తండ్రి, వచ్చిన బిడ్డలను బట్టి వారి కుటుంబాలను బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. ఎవరైతే నీ సన్నిధికి ఆశతో వచ్చి వెనుదిరిగి వెళ్ళారో వారిని బట్టి కూడా ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. నీ చిత్తమైతే మేమందరము కలిసి వచ్చేవారు ఆరాధించుకునే కృప దయచేయండి. ఎటువంటి సమస్యలు ఈ ప్రాంగణంలో లేకున్నట్లు సహాయం దయచేయమని ప్రార్థిస్తూ మీకు స్తోత్రాలు ప్రభా. ఇదిగో తండ్రి ప్రభా, నేను ఇంతవరకు అనేకమైనటువంటి ప్రార్థన అవసరాల కొరకు మేము ప్రార్థించాం.
ఇదిగో సంఘం కొరకు ప్రార్థించాం. నేను ముఖ్యంగా సంఘం కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. నేను మేము కోల్పోయిన దానికి నేను రెట్టింపు దీవెనలు మీరు ఇస్తున్నందుకు మీకు స్తోత్రాలు. నేను ఇదిగో ఎవరైతే నీ మందిరాన్ని విడిచి వెళ్ళారో వారందరూ కూడా రావాలని ప్రార్థిస్తున్నాం. సహాయం దయచేయండి. ఇదిగో చక్కని ఐక్యతలు నడిపిస్తూ ఉన్నారు, నీ ప్రేమలో నడిపిస్తూ ఉన్నారు. అదని బట్టి స్తోత్రాలు. ఇదిగో నూతనంగా అనేక మంది నీ పిల్లల్ని నీ సన్నిధికి నడిపించే కృపను ప్రతి ఒక్కరికి ఇచ్చారు, మీకు స్తోత్రాలు. ఎవరైతే నీ సన్నిధికి నేను అనేకులు నడిపిస్తూ ఉన్నారో వారిని జ్ఞాపకం చేసుకోండి. వారికి చెందవలసిన దీవును ఆశీర్వాదాలు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. మేమందరము కూడా నాయన ప్రభా సైనికుల వలె నీ మందిరంలో పనిచేయడానికి ఇంకా అనేక మందిని నీ మందిరంలోనికి తీసుకురావడానికి సహాయం దయచేయండి. ఇదిగో తండ్రి ప్రభా నశించిపోతున్నటువంటి ఆత్మల పట్ల భారం కలిగి ప్రార్థించి నేను వారందరినీ కూడా నీ సన్నిధిలో చేర్చి మీరు నిజమైన దేవుడని చెప్పి నీటి ద్వారా రక్షణ పొందుకునే కృపను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇది ఎంతమంది పిల్లలైతే మారు మనసు లేకుండా ఉన్నారో ప్రభా వారందరితో మీరు మాట్లాడండి. నేను ఒకానొక దినం మీ దినం రాబోతూ ఉంది ప్రభా. ఆ దినాన్ని మేము అందరము కూడా ఎదుర్కోవాలి అంటే నేను ఖచ్చితంగా నీటి ద్వారా బాప్టిజం పొందుకోవాలని వాక్యం సెలవిచ్చిన విధంగా అందరూ కూడా బాప్టిజం పొందుకోవడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇదిగో మీ కృపను అనుగ్రహించండి. ఈ దినం నేను ప్రయాణం ఇండియా వెళ్తున్నటువంటి రూతమ్మ గారిని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం, విక్టర్ బాబు గారిని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. క్షేమకరమైనటువంటి ప్రయాణం వరకు దయచేయండి. ఇదిగో ప్రయాణమై వెళ్ళినటువంటి పెద్దరాజు గారిని బట్టి రావు గారిని బట్టి కూడా ప్రార్థిస్తూ ఉన్నాం. నేను అక్కడ ఉన్న దినాలు క్షేమకరంగా ఉంచి మళ్ళీ దేశం తోడుకు రండి. ఇదిగో తండ్రి అనేకమైనటువంటి ప్రార్థన అవసరాల కొరకు మరొకసారి జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. రేపు చెర్రీ బాబుకి ఆపరేషన్ అవుతుండగా మీరు సహాయం దయచేయండి, కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. మౌనిక వాళ్ళ నాన్నగారికి ఇచ్చిన స్వస్థను బట్టి స్తోత్రాలు. ఇదిగో నేను వసంతమ్మ గారి కొరకు వారి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాను, వారి కారు కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. నేను ఈ చిత్తంలో నేను కారు తిరిగి రావడానికి సహాయం దయచేయండి. ప్రతి మనుషులతో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను తండ్రికి స్తోత్రాలు. ఇదిగో తండ్రి ప్రభా స్వప్న వాళ్ళ అన్నయ్య గారి కొరకు ప్రార్థిస్తున్నాను, మంచి స్వస్థను దయచేయండి. వారి కుటుంబానికి కొరకు వారికి ఇచ్చిన పిల్లల కొరకు ప్రార్థిస్తున్నాను, మంచి భవిష్యత్తు దయచేయండి. 20 వారి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాను, మంచి భవిష్యత్తును వారి పిల్లలకు దయచేయండి. వారి కుటుంబంలో ఉన్న సమస్యల నుంచి విడుదల దయచేయండి. ఇదిగో నేను మా ప్రియుల సహోదరులు రవి గారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. బిడకున్నటువంటి బలహీనత నుంచి విడుదల దయచేయండి, సంపూర్ణ స్వస్థతను పొందుకోవడానికి కృప దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. రేపు శుక్రవారం నీ వాక్యం పడికిన పడిచండు గేడు అంతల ఆత్మశక్తితో నింపి కావలసినటువంటి మాటలు బిడ్డ ద్వారా పలికించమని ప్రార్థిస్తున్నాడు. స్తోత్రాలు ప్రభా. ఇదిగో తండ్రి ప్రభా నేను మా ఒక సీన్ గారి కొరకు ప్రార్థించాం, చక్కని ఆరోగ్యాన్ని ఇచ్చారు, నీ సన్నిధిలో కూర్చోబెట్టినందుని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. వారు చేస్తున్న పనుల్లో ప్రజలు మీరు తోడుగొనండి, కుటుంబాన్ని దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇదిగో కుమారక కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి స్తోత్రాలు. ఇదిగో తండ్రి ప్రభా నేను రాజ్ కుమార్ గారిని బట్టి వారి కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. నేను వారి కుమార్తెకు మంచి కాలేజీలో చదువుకోవడానికి సహాయం దయచేయండి. చింటిని బట్టి జీవన బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి స్తోత్రాలు. బాబాయ్ గారిని బట్టి వారి కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తూ నీకు స్తోత్రాలు ప్రభా. ఇదిగో తండ్రి నాయన ప్రియ సహోదరమని భవానీ గారిని బట్టి వారి కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఎదుగో నీ సన్నిధిలో నాయన నీ విశ్వాసంలో బలంగా నాటబడే కృపనిచ్చారు, మీకు స్తోత్రాలు. నేను అందుని బట్టి వందనాలు చెల్లిస్తూ వారి కుటుంబానికి చెందవలసిన దీవెన ఆశీర్వాదాలు సమృద్ధిగా దయచేయండి, నీకు స్తోత్రాలు అయ్యా. ఎదుగో తండ్రి ప్రభా నేను రాలినటువంటి బిడ్డలందరి కొరకు కూడా ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రార్థన అవసరం ఇచ్చిన ప్రతి ఒక్క బిడ్డ కొరకు కుటుంబం కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. మాకు ఇచ్చినటువంటి కమిటీని బట్టి పెద్దలను బట్టి శిలను బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. కోటి గారిని నేను జ్ఞాపకం చేసుకోండి, ఎదిగి లాలరాజు గారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఎదుగో తండ్రి ప్రభాకర్ను నేను జ్ఞాపకం చేసుకోండి, స్తోత్రాలు. వర్షాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మదీనా ఖలీఫా నుండి వస్తున్నటువంటి సుబ్బలక్ష్మి గారు వారు టీం అంతటిని కూడా జ్ఞాపకం చేసుకోండి, స్తోత్రాలు ప్రభా. సాయిని జ్ఞాపకం చేసుకోండి, ట్రాన్స్పోర్ట్ ఇస్తున్నటువంటి బిడ్డలు రెడ్డి గారిని జ్ఞాపకం చేసుకోండి, రవి గారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభు, నీ స్తోత్రాలు. ఎంతమంది బిడ్డలు అయితే ఇంకా ట్రాన్స్పోర్ట్లో సహకరిస్తున్నారో వారిని జ్ఞాపకం చేసుకోండి. సుందర్ని జ్ఞాపకం చేసుకోండి, వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. సునీల్ వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తున్నాడు, స్తోత్రాలు ప్రభా. ఎందుకు ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రభా. ఇండస్ట్రియల్ ఏరియా నుంచి వస్తున్న ఎలీషాని బట్టి తండ్రి ప్రభా, లక్ష్మణరావు గారిని బట్టి నరేంద్రని బట్టి ప్రార్థిస్తున్నాం, యేసుబాబుని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి, స్తోత్రాలు తండ్రి. ఎదుగో తండ్రి ప్రభా నేను పుష్పతమ్మ గారి కుటుంబాన్ని బట్టి మార్తమ్మ గారిని బట్టి ప్రార్థిస్తున్నానికి స్తోత్రాలు తండ్రి. ఇదిగో నేను కుమారి గారిని బట్టి ప్రార్థిస్తున్నానికి స్తోత్రాలు ప్రభా. నేను ప్రతి ఒక్కరు దీవించండి అవసరం. నీ సన్నిధిలో ఎంతమంది నీ బిడ్డలైతే చేరుతూ ఉన్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకుని వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించి సమృద్ధిని దయచేయమని ప్రార్థిస్తున్నాను, స్తోత్రాలు. నేను బట్టి నా కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తున్నాను. ఇదిగో నా కుమారుడు త్వరగా ఈ దేశం రావడానికి సహాయం దయచేయండి. ఇదిగో నా కుమార్తె మంచి కాలేజీలో చదువుకోవడానికి సహాయం దయచేయండి. ముఖ్యంగా తండ్రి ప్రభా లావణ్యని రమేష్ని జ్ఞాపకం చేసుకోండి, ధైర్యపరచండి ప్రభా, నీకు స్తోత్రాలు తండ్రి. ఇదిగో ఒక నిరీక్షణ ఉంచమని ప్రార్థిస్తున్నాను. ఇదిగో మా ప్రియులు
నేను సతీష్ గారి వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. కుమార్తె నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అయిందని బట్టి స్తోత్రాలు చెల్లిస్తాను. నీ పనులు ఇంకా బలంగా వాడబట్టడానికి వరకు నేను ఏడంతల ఆత్మశక్తిని దయచేయమని ప్రార్థిస్తాను. పూజమ్మని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఇంకా ఇంత చక్కని ఐక్యతలో మమ్మల్ని ఉంచినందుకు, నీ ప్రేమలో ఉంచినందుకు, తేజమిడి మందిరాన్ని తండ్రి ప్రభా ఈ విధంగా మీరు నడిపిస్తున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తాను. కిరణ్ని వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. అమ్మకారికి ఉన్నటువంటి బాధ్యత నుంచి విడుదల దయచేయమని ప్రార్థిస్తాను. ప్రతి విషయంలో మీరే సహాయం దయచేయండి. ఇదిగో ప్రభా నైనా ఇదిగో ప్రభా న్యూస్ అలాతా నుంచి వస్తున్న సువార్తమ్మ గారి కొరకు ప్రార్థిస్తున్నాను. బలహీనంగా ఉండే సందుకు రాలేకపోతున్నారు, బలపరచండి తండ్రి ప్రభా. పెడుకున్నటువంటి ఆ తలనొప్పి బలహీనత నుంచి విడుదల దయచేయండి. లక్ష్మక్కని జ్ఞాపకం చేసుకోండి ప్రభా, సహాయం దయచేయండి. ఇంకెవరినైతే మర్చుంటే ప్రభు దయతో మమ్మల్ని క్షమించండి. వారిని కూడా జ్ఞాపకం చేసుకుని దీవెన ఆశీర్వాదాలు సమృద్ధిని దయచేయమని, ఎంతవరకు ఈ కొడుకులు మీరు తోడుగా ఉన్నందుకు, నడిపించేందుకు మీకు స్తుతులు స్తోత్రాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మా ప్రభు రక్షకుడు విమోచకుడు మా కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేసిన క్రీస్తు వారిని మమ్మల్ని ప్రార్థించి పెడుకుంటున్నాం కన్న తండ్రి. ఆమేన్. పరలోక ప్రార్థన. పరలోక ముందు మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడి కాక, నీ రాజ్యం వచ్చిన కాక, నీ చిత్తం పరలోక మీద నెరవేరేందు భూమి మీద నెరవేరిన కాక, మన ఆహారం నేడు మాకు దయచేయండి. మేరల అపరాధములు చేసిన వారిని క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించండి. మమ్మల్ని శోధన నుంచి కీడు నుంచి తప్పించండి. రాజ్యంలో శక్తి మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. తండ్రి అయినటువంటి ప్రేమయు, రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మని సహవాసము ఈ పునరుద్ధరణలో కూడా ఆరాధించిన ప్రియబిడ్డలకు, వారి కుటుంబాలకు ప్రభు రాకడ పర్యంతం సదా దీవెన ఆశీర్వాదం సమృద్ధి ఎప్పుడు ఎల్లప్పుడూ నా ప్రభు అనుగ్రహించను కాక. ఆమేన్. యేసు రక్తమే జయ, ప్రభుని యేసు రక్తమే జయ, ప్రభుని యేసు నామమున సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి.